ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు? ఇవాళే మెడిటేషన్కి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఒకరు ఉన్నారా? వెరీ గుడ్. సార్కి వెల్కమ్ క్లాప్స్. వెరీ గుడ్. సో మరి మెడిటేషన్ నా జర్నీ గురించి, నా లైఫ్లో ఉన్న సమ్మరీ గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఏంటి అంటే మరి ధ్యానం నిర్విషయం మనహ అని మనం విన్నాం. మెడిటేషన్ ఏంటి? మనస్సులోని శూన్యమే, దాని పేరు ధ్యానం అని మనం విన్నాం. దానికి టెక్నిక్ ఏంటి? శ్వాసను గమనించుకుంటూ ఉందాం. ఆలోచనలు వస్తే కట్ చేసి శ్వాసను గమనించడం అనే టెక్నిక్ విన్నాం కదా. ఇది మనం ప్రయత్నం చేస్తున్నాం. నిదానమైన శ్వాస, ప్రశాంతమైన శ్వాసను గమనించుకోవడం. ఓకే, ఇది కావాలని ప్రశాంతంగా బలవంతంగా నిదానం చేయొద్దు. ప్రశాంతంగా ఉండడానికి అలౌ చేస్తున్నామని చెప్పాను. ఓకే, అలౌ చేస్తుంది. కానీ శ్వాస ఎంత నిదానం అయితే అంత డీప్లోకి వెళ్తున్నాం. నిద్ర లోపల ఎన్ని శ్వాసలు ఉంటాయి మనకి తెలుసా ఎవరికైనా? మామూలుగా ఎన్ని శ్వాసలు ఉంటాయి? మామూలుగా నిమిషానికి ఎన్ని ఉంటాయి? 15 to 18 ఆరోగ్యకరమైన మనుషులకు ఉంటాయి. 15 నుంచి 18. అయితే నిద్ర లోపల వెళ్ళగానే 10 శ్వాసలు ఉంటాయి. నడుము వాల్చి నిద్రపోతే. గాఢ నిద్రలో 6 శ్వాసలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 6 శ్వాసలు. అలానే మెడిటేషన్లో కూడా ఇదే ఫార్ములా వర్క్ అవుద్ది. మెడిటేషన్లో కూడా 10 శ్వాసలకు వెళ్ళామనుకోండి, నిద్ర లాగా కొంచెం శక్తి ఎక్కువ తీసుకుంటూ ఉంటాము. డీప్ మెడిటేషన్ అంటారు దాన్ని. ఓకే, 6 శ్వాసల కన్నా తక్కువ ఉన్నాయనుకోండి, 6 కన్నా తక్కువ ఉన్నాయనుకోండి నిమిషానికి, అది డీపెస్ట్ మెడిటేషన్. డీపెస్ట్గా అప్పుడు ఇక శరీరం కూడా మాయమైపోయిన స్థితిలో ఉంటాం అన్నమాట. ఎటువంటి స్థితిలో ఉంటాం? శరీరం మాయమైపోయింది అన్న స్థితిలో అక్కడ ధ్యానం చేస్తుంటాం. కూర్చుని ధ్యానం చేస్తుంటాం. ఆ శరీరం ఉండదు కానీ మనకు శక్తి తెలుస్తూ ఉంటుంది. ఓకే, అవేర్నెస్ ఉంటుంది. అయితే మరి నేను మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత 2002లో నేర్చుకున్నాను మెడిటేషన్. నేర్చుకున్న తర్వాత ఏంటి అంటే చాలా సంవత్సరాలు శ్వాసను గమనించడం కరెక్టేనా, ఇది ఇలానే నేను చేసేది ముక్కులోని శ్వాసను గమనించుకుంటూ ఉందాం, నేను చేసేది కరెక్టేనా అని ఒక 2 సంవత్సరాలు, ఫస్ట్ 2 సంవత్సరాలు అదే అందరిని అడిగేవాడిని. ఆ క్రమంలో మరి తర్వాత నా రీసెర్చ్ లోపల ఏం తేలింది అంటే, ఎక్కడో చోట విన్నాను అనమాట. ఒక 4-5 సంవత్సరాలు, 5-6 సంవత్సరాల తర్వాత ఎక్కడో విన్నాను, ధ్యానం అంటే ఆనందంగా ఉండడమే అని ఎక్కడో చదివాను. అరే అట్లెట్లా అవుతుంది? ధ్యానం అంటే ఆనందంగా ఉండడమే, దాని గురించి ధ్యానం చేస్తున్నాం అనగానే నాకు అరే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస కదా, ఆనందంగా ఉన్నామని ఇలా ఎలా చెప్తారు అని తర్వాత కొంచెం అక్కడ డౌట్ లాగా, అనుమానం లాగా, కొంచెం క్వశ్చనింగ్ లాగా అనిపించింది అనమాట. అనిపించిన తర్వాత కానీ తర్వాత ఇక పోతుంటే ఎక్స్పీరియన్స్ వస్తుంటే అదే కరెక్ట్ అని తెలుసు, అది కూడా కరెక్ట్ అని తెలిసిందన్నమాట. ధ్యానం అంటే ఏంటి? మన లోపల అసలు స్వరూపం ఏంటి? ఆనంద స్వరూపం, సచ్చిదానంద స్వరూపం అంట అందరూ. మన ఆత్మస్వరూపం అంటే మన లోపల ఆనందం ఎప్పుడూ ఉంది. ఆనందమయ కోశం అని మనకు 5 కోశాలు అంటే శరీరం బయటికి కనిపించేది ఒకటైతే ఎనర్జీ, శక్తిమయ శరీరం, ఎనర్జీ ఉంది. మనోమయ కోశము, మనస్సు ఉంది, మనకు ఎమోషన్స్ ఉన్నాయి. బుద్ధి, విజ్ఞానమయ కోశము, ఇంటలెక్ట్, బుద్ధి ఉంది. లోపల అక్కడికన్నా లోపల ఏముంది? ఆనందమయ కోశం ఉంది అని మన శాస్త్రాల లోపల ఉపనిషత్తులో క్లియర్గా ఉంది. అది మనం ఆనందమయ కోశంని మనం కనెక్ట్ అవ్వడం, దాన్ని ఫీల్ అవ్వడమే ధ్యానం అనమాట. అంటే ఏంటి? అప్పుడు ఏం చేయాలి? మన శరీరాన్ని కదలకుండా కూర్చోబెట్టాలి, మనసును శాంతం చేసి కూర్చోబెట్టాలి. విజ్ఞానమయ కోశం అంటే బుద్ధి, ఆలోచనలు, తెలివైన ఆలోచన, అనాలిసిస్ అన్నీ కూడా పక్కన పెట్టి కూర్చోవాలా. కూర్చుంటే అప్పుడు నెక్స్ట్ పెరుగుతుంది అన్నమాట. ఇవన్నీ కామ్గా ఉంటే అప్పుడు మన ధ్యాస అంతా అటువైపు వెళ్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకు వెళ్తుందో చెప్తాను. ఇవి చాలా జాగ్రత్త, ఈ క్లారిటీ ఉంటేనే మనకు ఆధ్యాత్మికతలో మనం ముందుకు వెళ్తాం, ఎక్కువ ధ్యానం చేయగలుగుతాం. లేకపోతే ఆలోచన వచ్చి కొంతసేపు చేయగానే అబ్బాయి ఎందుకులే అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు క్లారిటీ పెట్టుకునే చేస్తుండాలి. ధ్యానంలో కూర్చొని అన్నీ ఆలోచిస్తూ ఉండడం ధ్యానం కాదు. ఆలోచన కట్ చేసి మనం ఎంతసేపు ఉంటున్నాం అనేది అదే ధ్యానం, అసలైన క్వాలిటీ ధ్యానం అదే. ఓకే, క్లియర్గా ఉంది? అందరికి క్లియర్ కదా? క్వాలిటీ ధ్యానం ఉందో చెప్పండి. క్వాలిటీ ధ్యానం. ఓకే, ఇది మీరు ఎంతసేపు చేస్తారన్నది కాదు, ఎంత క్వాలిటీతో చేస్తారన్న ముఖ్యమా కాదా? అది చాలా ముఖ్యం. అయితే క్వాలిటీతో చేసేటప్పుడు మళ్ళీ ఏంటి, అరే నాకు క్వాలిటీ తగ్గిపోయింది అనేసి మళ్ళీ నెగిటివ్గా ఆలోచిస్తే ఎప్పటికీ చేయలేరు మీరు.
ఓకే, కాబట్టి పాజిటివ్ థింకింగ్ కూడా ఇంపార్టెంట్. చెప్పండి ఏమి ఇంపార్టెంట్? పాజిటివ్ థింకింగ్. అయితే మరి నేను ఈ సచ్చిదానంద స్వరూపము మనం పొందడానికి అంటే ఆషామాషి కాదు ఫ్రెండ్స్, అది ఈజీ కాదు. ఎలా అయితే ఐఏఎస్కి ఎంతమంది రాస్తారు? ఐఏఎస్ తెలుసా? సంవత్సరంలో ఐఏఎస్ ఐపీఎస్ ఎంత, సివిల్స్ ఎంతమంది ప్రిపేర్ అవుతారో తెలుసా? 10 lakhs 11 lakhs ఉంటారు. ఓకే, ప్రతి సంవత్సరంకు. ఇప్పుడు అంటే మీరు చెప్పింది కొంచెం మీకు కొన్ని రోజుల క్రితం చెప్పారు, ఇప్పుడు లేటెస్ట్గా 10-11 lakhs మంది రాస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం మీరు 6 lakhs. ఇప్పుడు 10 lakhs మెంబర్స్ రాస్తే ఐఏఎస్ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 800 సీట్లు ఉన్నాయంట. కలెక్టర్ అందరూ కలెక్టర్ అవుదామని ఐఏఎస్ రాస్తారు. ఈ 10 లక్షల మంది రాస్తే సీట్లు ఎన్ని ఉన్నాయి? 800 సీట్స్ ఉన్నాయి. దానికి వెళ్ళి సీట్ రాలేదని సూసైడ్ కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. ఓకే, ప్రతిసారి కూడా అలా సూసైడ్ చేసుకుని వెళ్ళారంట, ఏదో మరి ఎంబీబీఎస్ సీట్ రాలేదని. బట్ ఆయన చేసుకోలేదు కాబట్టి అందరం మెడిటేషన్ నేర్చుకున్నాం. సార్కి ఒకసారి క్లాప్స్. ఓకే, అయితే ఎలా అయితే సార్కి ఎంబీబీఎస్ సీట్ రాకున్నా కానీ తర్వాత జాబ్ చేశారు, తర్వాత మెడిటేషన్ ఎలా సక్సెస్ అయ్యారో, సక్సెస్ అయితే కంపల్సరీ అయ్యారు కదా. ఆ టైంలో రాకుండా నెక్స్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత మెగా సక్సెస్ అయిన లైఫ్ అని అయినా కానీ వావ్ అనేట్టుగా మనం కృషి ఎక్కడ కూడా మనం చేసిన కృషి ఎప్పుడు లాభం వేస్తుంది కానీ తగ్గదు అనేది స్పిరిచువాలిటీలో ఒక ప్రాథమిక సూత్రం అనమాట. భగవద్గీతలో చెప్పారు. ఇది మీరు ఎంత ధ్యాన సాధన చేసినా కానీ మీకు కంటిన్యూ అవుతుంది, ఎక్కడో చోట కంటిన్యూ అవుతుంది. మీరు చేసిన తపస్సులు ధ్యానాలు అన్నీ కూడా స్పిరిచువాలిటీలో ఏం చేసినా కానీ అది ఈ జన్మలో ఎంత చేసినా నెక్స్ట్ జన్మలో అక్కడి నుంచి కంటిన్యూ అవుతుందని చెప్పారు కదా. భరోసా ఇచ్చారు శ్రీకృష్ణ యోగ భ్రష్టత్వం అనే కాన్సెప్ట్ లోపల. ఓకే, ఎంత చేసి మళ్ళీ కింద పడిపోయినట్టుగా అనిపిస్తుంది కొంతమందికి. అనిపోయినా ఏం పర్లేదు, కంగారు లేదు, మళ్ళీ నెక్స్ట్ జన్మలో అక్కడి నుంచి కంటిన్యూ అవుతుందని చెప్తారు. కాబట్టి ఆ గ్యారంటీకి ఒకసారి క్లాప్స్ కొడదాం. సో అయితే ఇక్కడ ఏంటంటే సచ్చిదానందాన్ని పొందడమే దీన్ని జ్ఞానోదయం అంటారు. ఏమంటారు? జ్ఞానోదయం, ఎన్లైటన్మెంట్ అంటారు అన్నమాట. దానికి కూడా ఒక కోటా ఉంది కలియుగంలో. ఎంబీబీఎస్ సీట్లకి కోటా ఉందా? దీనికి కోటా ఉంది. ప్రతి సంవత్సరం ఒకతను చెప్పాడనమాట మాకు, ఒక తెలిసిన ఆయన 13 సంవత్సరాలు ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యారు, కలెక్టర్ అవుదామని. 13 సంవత్సరాల తర్వాత టీచర్ జాబ్ వచ్చింది, టీచర్ జాబ్ కూడా రాస్తారు. టీచర్ జాబ్లో జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిపోతే నేను అడిగాను అనమాట, నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను, ఏంటంటే 13 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యారు కదా, మరి మీకు ఇంకొక 2 అటెంప్ట్స్ ఉన్నాయి అన్నమాట. తనకి యాక్చువల్గా 2 అటెంప్ట్స్ ఉన్నాయి, కానీ అంటే తను అంటే మామూలుగా కొంతమంది క్యాస్ట్ని బట్టి రకరకాల సిచ్యువేషన్స్ బట్టి కొన్ని అటెంప్ట్స్ ఉంటాయి, కొంత ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళకు కొన్ని అటెంప్ట్స్ తక్కువ ఉండొచ్చు, కానీ బట్ అతనికి ఇంకో 1-2 అటెంప్ట్స్ ఉన్నాయంట. అయితే ఆ 2 అటెంప్ట్స్ ఎందుకు ట్రై చేయలేదండి? కలెక్టర్ అవ్వడానికి 13 సంవత్సరాల తర్వాత చేసి ఆ 2 సంవత్సరాలు ఎందుకు చేయలేదు అని నేను ఆశ్చర్యంగా అడిగాను. అడిగితే ఆయన వజ్రము పుట్టాలి నాన్న. ఓకే, వజ్రం ఎప్పుడైనా ఏదైనా ఒక బొగ్గును తీసి కడిగితే వజ్రం ఏం కాదు, వజ్రం అనేది పుడుతుంది అంతే అని చెప్పాము. ఓకేనా, ఇది చాలా డిస్కరేజింగ్గా అనిపించింది నాకు. కానీ అఫ్కోర్స్ ఆ బొగ్గే కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, భూమిలో ఉండి ఉండి సాధన చేస్తే ఏమవుతుంది, వజ్రం అవుతుంది. అంటే మనం ఏంటి ఒక జన్మలో ఒక్కోసారి సాధించకుండా నెక్స్ట్ జన్మలోనే సాధిస్తామన్న క్లారిటీ ఉంచుకోవాలి. ఓకేనా, కానీ చాలా వరకు ఇదే జన్మలో సాధించడానికి ఏం కావాలి? శ్రద్ధ కావాలి. ఏం కావాలి ఫ్రెండ్స్? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అందరూ రిపీట్ చేయండి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. సో క్లాప్స్ టు శ్రద్ధ. సో నా జీవితంలో అంటే ఫస్ట్ నుంచి శ్రద్ధ లేనివాడు ఎవరు అంటే నేనుగా ఉండేవాను, ఇతను అన్నట్టుగా అలానే ఉండే. ఏ దానిలో శ్రద్ధగా చూపించలేదు నేను ఫస్ట్ నుంచి కూడా. చిన్నప్పటి నుంచి ఏ క్లాస్ ఫస్ట్ రాలేదు, చెల్లె అన్నయ్య 2 క్లాస్ ఫస్ట్లు వచ్చేవారు, నేను మాత్రం ఫస్ట్ రాలేదు, ఎప్పుడు చదవలేదు.
చదివినా అంతే మార్క్స్ వస్తే, చదవకుండా అంతే మార్క్స్ వస్తే. నాకు ఏదో చిన్నప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను, ఎక్స్పెరిమెంట్ నాకు అర్థమైందమ్మా, చదివినా పెద్ద మార్క్స్ ఒక 2-3 మార్క్స్ తేడా వస్తున్నాయి, చదవకుండా అదే మార్క్స్ ఒక 2-3 తక్కువ వచ్చినా అంతే వస్తున్నాయి అనేసి చదవడం మానేసాను. పెద్దగా ఏదో వింటూ ఉన్నాం, విన్నది ఏదో గుర్తుకొస్తే రాయడం. కానీ 2004లో నాకు చాలా ఆనందకరమైన ఎక్స్పీరియన్స్ వచ్చిందన్నమాట. అది ఎంత ఆనందం అంటే దీన్ని ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అంటారు ఫ్రెండ్స్. అందరూ గుర్తుంచుకోండి, ఎటువంటి ఆనందాన్ని ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అంటారంటే, ఓకే, మీకు అంటే ఉత్తర గీతలో ఒక శ్లోకం ఉందన్నమాట. శ్రీకృష్ణుడితో ఒక శ్లోకం ఉంది, యుగ సహస్రాని అనే పదంతో స్టార్ట్ అవుతుంది. ఆ శ్లోకం పేరు మీరు సెర్చ్ చేసుకోండి. ఓకే, సహస్రాది యుగాలు అంటే, సహస్ర అంటే 1000 అని అర్థం. మామూలుగా ఒక అర్థము, 1000 ఇన్ఫినిట్ అని అర్థం అన్నమాట, ఇంకొక అర్థం సంస్కృతిలో. సో అలా ఎన్నో, ఓకే, యుగ యుగాల జన్మల కర్మలు ఉన్నా, పాజిటివ్ కర్మలైనా నెగిటివ్ కర్మలైనా అని రాశారు మళ్ళీ అక్కడ. ఓకే, ఏం కర్మలు? పాజిటివ్ కర్మలైనా కూడా అని మళ్ళీ ఇన్సిస్ట్ చేశారు అక్కడ. ఎందుకంటే నెగిటివ్ కర్మలు సంఖ్యలు అయితే పాజిటివ్ కర్మలకు బంగారు సంఖ్యలు అంటారు. మనం ఏంటి ఆ ముక్తి అంటే ఏంటి, ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా మనం ఆనందంగా ఉండడం ఏంటి ముక్తి. ఓకే, మనకు క్లారిటీగా ఉండాలి ఈ విషయంలో. ఎందుకంటే నేను దీనికి బేస్ చెప్తాను ముందు. చిన్నప్పుడు పుస్తకంలో చదివాను అనమాట, ఏంటి, మానవ జన్మలో సర్వోత్కృష్టమైనది ముక్తి అని చదివాను 3వ తరగతిలో. అప్పుడు ముక్తి అంటే అర్థం కాలే, కానీ అన్నిటికన్నా కొడితే కుంభస్థానం కొట్టాలంటే రాస్తే ఏం చేయాలి, ముక్తి సాధించాలి అని మాత్రం, అది మాత్రం క్లారిటీగా ఉంది, ముక్తి సాధించాలి. ముక్తి అంటే ఏంటి, కోపము, బాధ, భయముని నుంచి ముక్తి రావాలి, జయించడం అన్నమాట. మన కోపాన్ని మనం జయించడమే అతి ముఖ్యమైనది, మన బాధని మనం జయించడం అతి ముఖ్యమైనది అనేది స్పిరిచువల్ ఆ ఫౌండేషన్ ఎయిమ్ అనమాట. మన లక్ష్యం క్లియర్గా ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం ఫ్రెండ్స్. ఏదైనా వెళ్ళాలంటే లక్ష్యము మన క్లారిటీగా ఉంటే, నేను ఢిల్లీకి వెళ్ళాలి అనుకుంటే ఢిల్లీకి వెళ్తాను, లేకపోతే అటు ఇటు ఎక్కడ వెళ్తారో ఏమో తెలియదు కదా. సో అందుకే స్పిరిచువాలిటీలో అందరి లక్ష్యం ఏంటి, ముక్తి. చెప్పిన అందరి లక్ష్యం ఏంటి, ముక్తి. దాన్నే జ్ఞానోదయం అన్నారు, రకరకాల పేర్లు, నిర్వాణం అన్నారు, ఎన్లైటన్మెంట్, రకరకాల పేర్లు పెట్టుకున్నారు. ఓకే, సో ముక్తి అనేది మాత్రం మన క్లారిటీగా, నేను దుఃఖం నుంచి ముక్తి, కోపము, భయము, బాధ, ఈ 3 ముఖ్యంగా. బాధ లోపల ఏంటి, అసూయ ఒకటి ఉండొచ్చు, వాళ్ళకెందుకు అలా చేశారు, నాకెందుకు ఇలా చేయలేదని, ఒక నాకెందుకు ఇలా అవుతుంది, నన్ను ఏదో వాళ్ళు సరిగా చూసుకోవట్లేదు, వేరే వాళ్ళని చూసుకుంటున్నారు, నన్ను ఏమంటారు, అసూయ అంటారా. అలా రకరకాల కారణాలు ఉండొచ్చు. ఏదో ఒక కారణం వల్ల మీరు బాధ వస్తుందా, మీ ఎనర్జీస్ తక్కువ అవుతున్నాయా, మీ లోపల ఒక సునామీ లాంటి వస్తున్నాయా, ఏదో ఒక కారణం ఉండొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఏదో ఒక కారణం వల్ల మన ఎనర్జీస్ కానీ మన ఎనర్జీ లెవెల్ తగ్గుతుందా, మన ముఖంలో ఆ బ్రహ్మానంద స్థితి. చిన్నపిల్లలకి ఆనందంగా ఉంటారు, ఆ ఆనంద స్థితిలో లేకుండా మనల్ని ఏం చేస్తుంది, ఎప్పుడు ఏదో ఒకటే ఉంటుంది, చిన్న ఒకటే సెంటెన్స్ ఉంటుంది, ఈ ఒక్కటే పోతే సరిపోతే నేను ఆనందంగా ఉండొచ్చు అనుకుంటారు. నాకు ఉన్నది ఒక్కటే అండి అసూయ ఒకటే, లేకపోతే నాకు ఉన్నది ఒకటే ఈ కోపం ఒకటే, నాకు ఉన్నది ఒక్కటే, నాకు ఎందుకు ఏడుపు వస్తుంది ఎందుకో తెలియదు, కానీ వాళ్ళని చూస్తే ఏడుపు వస్తుంది, వాళ్ళని చూస్తే కడుపు మంట వస్తుంది అని రకరకాల ఒక్కొక్కరికి ఒక్కొక్కటే సమస్య ఉన్నట్టుగా అనుకుంటారు. కానీ ఒకటి పోతే ఇంకోటి ఏదో ఒకటి ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది మన ఎనర్జీ తీసేయడానికి. నారదుడు ఒకసారి, అరే నేను ఇంకా ఏముంది, నేను చాలా ఈ మాయ అంటారు కదా, ఈ మాయ ఏముంది, మాయ మామూలు వాళ్ళకన్నా అలాంటి గొప్ప వాళ్ళకి మాయ ఏముంది అని విష్ణుని, అసలు మాయ అంటే చూడాలంది నాకు అని అంటారు అనమాట విష్ణుమూర్తిని. అందరు మాయలో పడిపోయాము అంటుంటారు. అసలు అంటే ఏంటి, అసలు ఎంత గొప్ప అని, నాలాంటి వాళ్ళకి అసలు మాయ అంటే ఏంటో తెలియట్లేదు, అంత హై లెవెల్లో ఉన్నాను నేను, అసలు చూడాలనుకుంటుందా అంట. మాయ కోటాను కోట రూపాల్లో ఏదో రూపంలో వచ్చి మీ ఎనర్జీస్ని తక్కువ చేస్తుంది అన్నమాట. ఓకేనా, మనం ఎప్పుడు హై ఎనర్జీస్లో అంటే ఇప్పుడు బ్రహ్మానంద స్థితిలో చాలా అద్భుతమైన జీవితం, ఎంత బాగుంది ఈ క్షణం. జీవితమే ఒక మకరందం కదా, ప్రతి క్షణం ఆ తేనె తాగుతుంటే ఉన్న ఆ తీపితనం ఉంటుంది, మధురానుభూతి ఉంటుంది కదా, అది కూడా ఎప్పుడు ఉంటుంది, బాగా ఆకలేసినప్పుడే ఉంటుంది. మామూలు వాళ్ళు తేనె తాగుతాను రుచి తెలియదు.
నేను తేనె నిమ్మకాయ ఫాస్టింగ్ చేశాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తేనె నిమ్మకాయ ఫాస్టింగ్ చేసిన ఫస్ట్ 2 రోజులు రుచి తెలియలేదు. ఏం తాగుతాం అబ్బా, ఊరికే సరే 2 గంటలకు వస్తే తాగాలి కదా. 4వ రోజు వెళ్ళిన తర్వాత అప్పుడు అబ్బా అమృతం రాదు, ఆకలేసి ఎనర్జీ తక్కువైపోతే అప్పుడు తేనె నిమ్మకాయ 2 స్పూన్లు వేసుకుని తాగు, ఆహా దీన్ని మించింది ఉందా అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. ఎందుకంటే అప్పుడు బాడీలో టాక్సిన్స్ ఉంటే రుచి తెలియదు, బాడీలో అన్ని చెత్త అంతా కొవ్వంతా కరిగిపోయిందో అది అప్పుడే అసలైన రుచి ఆహారంలో తెలుస్తుంది. అంతేనే కదా, ఎంతమంది అగ్రీ అవుతారు? అసలైన ఆకలి ఉన్నప్పుడే రుచి బాగా తెలుస్తుంది. సో అట్లనే అంటే మన జీవితం అంతా కూడా ఎంత బాగుంది అని జీవించడానికి ఉన్న ఒక శాస్త్రం ఉందన్నమాట. అది చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి ప్రతి క్షణము కూడా. 1% మనము అన్అవేర్నెస్తో ఉంటే తెచ్చుకునే శక్తి అంతా కోల్పోతున్నాము. ఎంతో ధ్యానం చేస్తాం, ఎంతో నిద్రపోతాం, ఎంతో తింటాం, ఎన్నో శ్వాస ద్వారా ఎంతో శక్తి వస్తుంది, ఎన్నో బుక్స్ చదువుతాం, మంచి శక్తి వస్తుంది, ఇలాంటి సజ్జన సంగతులు ఎన్నో వింటాం, ఎంతో శక్తి వస్తుంది కదా. ఇవన్నిటి వల్ల ప్రతిసారి మెయిన్గా శక్తి 3 రకాలుగా వస్తుందని చెప్పారు. ఒకటి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, 3 రకాలు మెయిన్గా చెప్పారు. ఓకే, బట్ అఫ్కోర్స్ తింటే వస్తుంది, శ్వాస పీల్చుకుని వస్తుంది, ఎన్నో ప్రకృతితో టైం స్పెండ్ చేస్తూ వస్తుంది, ఎన్నెన్నో ఉన్నాయి. బట్ మెయిన్గా ఈ 3 తెచ్చుకున్న శక్తిని. మరి కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది, బాధ వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, అసూయ వచ్చినప్పుడు, ఇంకెప్పుడు ఏమొచ్చినా మన లోపల కలకలం లేకపోతే మన శక్తి అంతా ఉన్నది ఉంచుకున్నది పాయ అన్నట్టుగా ఏదో ఒక రూపంలో మాయ, ఏదో ఒక అనేక కోటానుకోట్ల రూపాయలు ఏదో రూపంలో వస్తారు. అది కూడా ఎప్పుడు రోజు మీ పొద్దున్న సాయంత్రం ఎన్నిసార్లు మీరు మాయలో పడుతున్నారు అంటే ఎనర్జీ కొంచెం డౌన్ అయినట్టుగా అనిపిస్తుంది. చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, బట్ ఈ చెక్ చేసుకోవడానికి కూడా ఏంటి, మీకు తెలియకుండా చేసాం. ఓకే, భగవంతుడిగా ఉన్న మనకు తెలియకుండా చేసుకున్నాం అన్నమాట. ఓకేనా, శక్తి గురించి తెలిసిందనుకోండి ఈజీగా పెంచుకునే అవకాశం ఉందా లేదా కొంతవరకు అని అనుకుంటారు యాక్చువల్గా, కానీ అది కూడా లేదనమాట. మాయ అప్పుడు కూడా ఏదో మాయ చేసేస్తుంది. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో మనకు మీరందరూ కోటీశ్వరులు కావాలనుకున్నాను అవ్వాలనుకుంటే మనకు క్లారిటీ ఉండాలి. ఫస్ట్ కోటీశ్వరులు కావాలి అనుకున్న తర్వాత ఖర్చు ఎంత ఉంది, లాభం ఎంత ఉంది, రోజు చూసుకుంటూ ఉండాలి. రైట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుండాలి, అంతేనా? ఎందులో ఇన్వెస్ట్ చేయాలి చూసుకోవాలి. అప్పుడు మనం కోటీశ్వరులు అవుతామా అమ్మ? సేమ్ ధ్యానం కూడా ఇదే. సచ్చిదానంద స్వరూపం కావాలి అంటే ఏంటి, మనము ధ్యానం చేసేప్పుడు కొంత శక్తి వస్తుంది. ఆ శక్తి ఎలా ఖర్చు అయిపోతుందో గమనించుకుని తర్వాత ఏంటి, ఆ శక్తిని కాపాడుకుంటూ రైట్ ఇన్వెస్ట్మెంట్స్ మెడిటేషన్, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం లేకపోతే ధ్యాన ప్రచారం ఇలాంటి రైట్ ఇన్వెస్ట్మెంట్స్లో చేస్తూ మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంచెం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. కొంచెం టైం స్పెండ్ చేసినా మనకు శక్తి పెరుగుతుంది బాగా. అలా చేస్తూ మనము ఒకరోజు కోటీశ్వరులం అవుతాం. అంటే ఏంటి, సచ్చిదానంద స్వరూప జ్ఞానోదయమై ఆనందంగా అవుతాం అన్నమాట. ఒకరోజు కంటిన్యూస్ బ్లిస్ వస్తుంది. అప్పటి వరకు కంటిన్యూస్ రాదు, వస్తుంది మళ్ళీ యోగ భ్రష్టత్వం, కింద పడిపోతుంటాం. సో మరి నేను ఈ ఆనందం పైన నాకు 2004లో వచ్చిన తర్వాత ఎంత ఆనందం ఉంది అని తెలిసిన తర్వాత మళ్ళీ ఎలా రావాలి అని నేను బాగా ఇంట్రెస్ట్ అనిపించింది అన్నమాట. నాకు అరే రియల్ కదా, నాకు ఆనందమే మన జీవితంలో పడితే ఆనందాన్ని పట్టాలి, అసలైన ఆనందం ఇదే. అయితే మనము ధ్యానం చేస్తుంటే ప్రతి సంవత్సరం కొంచెం ఆనందం పెరుగుతుంది. ఓకే, ఎంతమంది ఇక్కడ సీనియర్ మెడిటేటర్స్ ఉన్నవాళ్ళు ప్రతి సంవత్సరం నాకు ఆనందం పెరుగుతుంది ధ్యానంలో ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఇక్కడ ఉన్నవాళ్ళు ఓకే, మంచిగా చేతులు ఎత్తండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో వీళ్ళకి క్లాప్స్ కొడదాం. అయితే ఇది ఆనందం ప్రతి సంవత్సరం పెరుగుతున్నా కానీ బట్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి అంటే ఎటువంటి ఆనందం అంటే ఇంకా ఎటువంటి ఆనందం మనకు వస్తే ఈ యుగ సహస్రాది కర్మలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని శ్రీకృష్ణుల వారు ఏమని చెప్పారు, క్షణం మాత్రము ఆత్మధ్యానముతో అని చెప్పారన్నమాట. ఆ శ్లోకంలో ఆత్మధ్యానముతో అంటే ఏంటి, ఆత్మ అంటే ఆనందం, అంటే ఆ ఆనందకరమైన ఒక్క క్షణం వచ్చినా కానీ ఈ జన్మల కర్మలు పటాపంచలైపోతున్నాయి అని చెప్పారన్నమాట. అది నాకు జరిగింది.
ఎందుకు జరిగింది అంటున్నానంటే, ఆ రోజు నుంచి నాకు క్లియర్గా ఈ భూమి మీద ఏమి చేసినా, ఏమి జరిగినా, ఓకే, ఎవరు ఏమన్నా అది పట్టించుకోబుద్ధి కావట్లేదు నాకు. మెచ్చుకుంటే ఇదివరకు మెచ్చుకున్నారు కానీ కొంచెం సంతోషం పెరిగిపోయేది. ఎవరైనా తిడితే కొంచెం కుంగిపోవడం, నాకు అనుకోని ఇది ఈ పని అయితే నాకు నచ్చినట్టుగా అవ్వాలి, వాళ్ళు నాకు నచ్చినట్టుగానే ప్రవర్తించాలి కదా. అంతే కదా, మన మనిషి అంటే ఏంటి, ఇగో మన మనసు ఉంటుంది. వాళ్ళు ఎదుటి వాళ్ళు మనకు కొంచెం మంచి ఫ్రెండ్స్ అనుకోగానే వాళ్ళు నాకు నచ్చినట్టుగానే ఉండాలి. నచ్చకుండా ఒక్క పని ఏమని చేస్తే మనకు ఏమవుతుంది, మన శక్తి అంతా పోయినట్టు అనిపిస్తుంది. అంతేనా కదా జనరల్గా. ఒకసారి నా క్లాస్మేట్, నేను అనుకున్నాను నా ఎంఎస్సి క్లాస్మేట్ తను నా దగ్గరకు వచ్చి మాట్లాడతామో ఇలా రమ్మన్నాను, నేను రాను అంది. అన్నందుకు నా లోపల శక్తి అంతా అతలాకుతలపోయి మొత్తం భూకంపం వచ్చేస్తుంది అన్నమాట. ఏంటబ్బా భూకంపం వచ్చేసి అటు ఇటు చూస్తున్నా బస్సులో ఉన్నప్పుడు. అందరు కామ్గా నుంచి అలా కామ్గా ఉన్నారు, రిలాక్స్గా ఉన్నారు. అంటే భూకంపం నాకే వస్తుందన్నమాట. అంత సెన్సిటివ్ హృదయాలు కొంతమందికి ఉంటే అలాంటి వల్ల నేను ఒకటి ఉండే ఆ టైంలో. నిజంగా భూకంపం అంటే లిటరల్గా భూకంపం ఇలా మొత్తం ఊగిపోతుంది, బస్సు మొత్తం ఊగిపోయి అక్కడ కింద పడిపోతుంది అన్నట్టుగా భూకంపం వచ్చేస్తుంది. ఎందుకో తను జస్ట్ ఇలా రమ్మంటే నేను రాను అందంటే అంత మాత్రం చేత నాకు తెలియదు నా లోపల అంత ఎక్స్పెక్టేషన్ ఉందని. మరి ఇటువంటి మనస్సుని ఏం చేయాలి, ఎప్పుడు అకంప స్థితికి తీసుకెళ్ళాలి. ఎటువంటి స్థితికి, భూకంప స్థితిగా అకంప స్థితిగా, అకంప స్థితి అంటే ఎప్పుడు శాంతంగా ఆనందంగా ఉండే స్థితికి తీసుకెళ్ళాలి. అది మన ఎయిమ్ అన్నమాట. ముక్తి అంటే అది కదా. అది ముక్తి అన్నప్పుడు అది అన్నప్పుడు సరే. మరి అయితే కాకపోతే ఎప్పుడైతే నాకు కంప్లీట్గా బ్యాలెన్స్ వచ్చేసిందో 2002లో మరి మెడిటేషన్ నేర్చుకున్నా, 2004లో ఎప్పుడైతే ఈ ఆనంద స్థితి వచ్చేసిందో అప్పటి నుంచి రాలేదు. ఇంకా అప్పటి నుంచి కూడా భూకంపాలు వచ్చాయి, కానీ పట్టించుకోబుద్ధి కావట్లేదు. అదే నాకు కావాల్సిన ఈ చాలా ఆనందం వచ్చింది, ఈ ఆనందాన్ని మళ్ళీ పట్టుకోవాలని అనిపిస్తుంది. కానీ వెళ్ళి ఆ అమ్మాయితో ఎలా మాట్లాడాలని అనిపించట్లేదు నాకు. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే, అంటే క్లారిటీ వచ్చిందనమాట నాకు. ఆ క్లారిటీ రావడమే ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. ఓకేనా? అది అఫ్కోర్స్ ఎన్నో జన్మల, మరి ఎందుకు నాకు 2 ఇయర్స్లోనే నేను ఒక 20 minutes 30 minutes చేసేవాడిని. ఓకే, మెడిటేషన్ అనేది ఎంతసేపు చేసేవాడిని, డైలీ 20 minutes చేసేవాడిని. ఎప్పుడో ఒకప్పుడు ఇలా క్లాస్లో వెళ్ళినప్పుడు 30 minutes 1 hour వాళ్ళు కూర్చోబెడితే కూర్చోవడం తప్పించి నేను రెగ్యులర్గా మాత్రం నా ఏజ్ 19, 20 కాబట్టి 20 నిమిషాలే చేసేవాడిని అంతే. 19, 20, 21. 2002లో 19, 2003లో 20, 2004లో 21. 20 నిమిషాలు చేసేవాడు, రౌండ్ ఫిగర్ 20 నిమిషాలు చేసేవాడిని. అయితే మరి అయినా కానీ నాకు 2 సంవత్సరాల్లోనే ఈ భగవద్గీతలో ఉత్తర గీతలో చెప్పిన ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ రావడం తర్వాత ఏం చెప్పారు, బుద్ధుడు ఏం చెప్పారంటే, ఆ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే వచ్చిందో దాన్ని గ్లిమ్స్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అంటారు. ఏమంటారు? గ్లిమ్స్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మ్యాక్సిమం 4 జన్మల్లో ఎన్లైటన్ అవుతామని చెప్పారన్నమాట. నెక్స్ట్ థర్డ్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ సదాగామి అని, సెకండ్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అనాగామి అని, ఫస్ట్ అంటే కంప్లీట్ ఎన్లైటన్మెంట్ అరిహంత్ అని చెప్పారు. అరిహంత్ అంటే ఏంటి? అంటే ఏంటి? శత్రువులు. మనలోని శత్రువులలో కామక్రోధ లోభ మోహ మదమాచారాలు రకరకాల శత్రువులు ఉన్నారు, అవన్నీ జయించడం. ఓకే, అరిహంత్ అని చెప్పారు. అది అఫ్కోర్స్ ఎందుకంటే మనకు ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ రాగానే మన లైఫ్లో క్లారిటీ వచ్చేస్తుంది అన్నమాట. నేను కొడితే కుంభస్థానాన్ని కొడితే ఈ ఆనందాన్ని పట్టుకోవాలి మళ్ళీ ఒకసారి పట్టుకోవాలి, క్లారిటీ వచ్చేసిన తర్వాత అఫ్కోర్స్ సిచ్యువేషన్స్ అన్నీ బాగుంటాయి. మనకు లక్కీగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరి మనకి ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ కలియుగంలో ఏంటంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ వస్తే మీకు ఉన్న విజ్డమ్ చాలా ఉంది, గురూస్ బుక్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా నేర్చేసుకుంటారు మీరు. ఫాస్ట్గా 4 జన్మలు కూడా అవసరం లేదు, జనరల్గా అవసరం లేదు. ఎంత డిలే బ్యాడ్ లక్ ఉంటే లేట్గా అవుతుంది తప్పించి జనరల్గా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఓకే, అన్నీ కూడా నెక్స్ట్ నాకు 6 to 8 yearsలో వచ్చేసాయి అనమాట. అన్నీ కూడా 2008లో నేను చివరిసారి బాధపడ్డాను. ఓకే, అప్పటికి ఇంకా బాధ ఉన్నది, డిప్రెషన్ అప్పుడు కొంచెం వెళ్ళేవని బాధ అనిపించేది. కానీ కొంతసేపట్లో మళ్ళీ మెడిటేషన్ చేసినప్పుడు కొంచెం సెట్ అయిపోయింది.
ఓకే, ఈ చివరిసారి బాధపడ్డాను అని చెప్పాను కదా, అదే జ్ఞానోదయం అని చెప్పుకోవచ్చు. అని బుద్ధుడు చెట్టు కింద జ్ఞానోదయం పొందారు అంటారు కదా, అలా నాకు 2008లో జ్ఞానోదయం అయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే సేమ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం మ్యాచ్ చేస్తే అదేదో పెద్ద జ్ఞానోదయం అవ్వగానే ఏదో అయిపోతుంది, అదేం కాదు. క్లియర్ గుర్తుంచుకో, మనం బాధపడడం ఎప్పుడైతే ఆగిపోయిందో అదే జ్ఞానోదయం. ఓకే, క్లియర్, అందరికీ క్లియర్ ఉందా? క్లియర్ ఉన్నప్పుడు ఈ జ్ఞానోదయానికి ఒకసారి క్లాప్స్ కొడదాం. తర్వాత మనుషులు సంఘజీవులు అంటమాట. అంటే మనుషులు వేరే మనుషులు లేకపోతే బతకలేరంట. ఓకే, కానీ ఎన్లైటెన్ పర్సన్ ఒక రూమ్లో తీసేసి లాక్ చేసేసి 50 సంవత్సరాలు బతికేసి నీకు ఫుడ్ పెడతామని హ్యాపీగా ఆనందంగా బతికేస్తాం అన్నమాట. ఇదే ఎన్లైటన్మెంట్ అంటే. ఎందుకు బతికేస్తారు చెప్పండి, ఎవరైనా చెప్పగలుగుతారు? బతుకుతారు, హ్యాపీగా బతుకుతారు, మామూలుగా కాదు. ఓకే, బ్రహ్మాండ స్థితిలో ఉండిపోతారు అనమాట. మామూలు వాళ్ళకి ఏంటి? ఐడియల్ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్షాప్, అంతేనా కదా? మామూలు మనుషులకి ఏంటి? ఖాళీగా ఉంటే దెయ్యాలు వచ్చి మైండ్ లోపల తిరుగుతాయి, వాళ్ళు వర్క్షాప్ పెట్టుకుంటే అని చెప్తారనమాట మామూలు వాళ్ళకి. కానీ ఎన్లైటన్మెంట్ పర్సన్స్కి ఏంటి? అసలు పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళకే చాలా మంచిగా హ్యాపీగా ఉండగలుగుతారు కొంతవరకు. బట్ ఎన్లైటన్మెంట్ అది ఆ పాజిటివ్నెస్ అంటే సచ్చిదానంద స్వరూపం. అందుకే చెప్తున్నాం ఏంటి? సచ్చిదానంద. ఎవ్రీబడి రిపీట్ దిస్ వర్డ్, సచ్చిదానంద స్వరూపం. సచ్చిదానంద స్వరూపం క్లాప్స్ కొడతాం. అంటే మన బాడీ లోపల అంటే ఏంటంటే 3 రకాలు ఫ్రెండ్స్. ఒకటి ప్రతిసారి ఏం చెప్పారంటే వాక్క్షేత్రం అని చెప్పారు. వాక్క్షేత్రం అంటే ఎప్పుడు పాజిటివ్గా మంచి మాటలు మాట్లాడాలి. ఓకే, సత్యం వద ప్రియం వద, అందరూ చెప్పండి. ప్రియం వద. ఓకే, నేర్చుకోవాలి. తర్వాత ఏంటి? మైండ్ లోపల అది వచ్చిన తర్వాత పాలలకు ప్రయత్నిస్తుండొచ్చు, బట్ ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ది మనకు ఎందుకంటే ఇది అవేర్నెస్ అనేది సూక్ష్మంలోకి వెళ్తున్నారు. సూక్ష్మంలో మోక్షం ఉన్నది, చెప్పండి అందరూ. అది నెక్స్ట్ సూక్ష్మం ఏంటంటే ఆలోచనలు అనమాట. ఆలోచనల లోపల పాజిటివ్ ఆలోచనలు పెట్టాలి. ఎప్పుడు కొంచెం నెగిటివ్ ఆలోచన వస్తే దాన్ని మళ్ళీ కట్ చేసి, లేకపోతే దాన్ని పాజిటివ్గా కంక్లూజన్ చేయాలన్నమాట. ఎప్పుడు కూడా అరే నేను ఇంత నాకు అనిపిస్తుంది అన్నమాట, అరే నా క్లాస్మేట్స్ చూస్తే చాలా తెలివైన వాళ్ళు, బుద్ధి ఎక్కువ ఉంది, వాళ్ళే చదివేస్తారు, నాకేంట్రా బాబు ఇంత తక్కువ తెలివి వచ్చితో పుట్టానంటే అని అనిపిస్తుంది. ఏదో ఒకటి అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏదో వందలాది ఆలోచనలు వస్తాయి. వచ్చినా మళ్ళీ మనం ఏం చేయాలి? మనం డిస్కరేజింగ్ వీక్గా అనిపిస్తుంది మనకు ఆ టైంలో. అనిపించిన వెంటనే గమనించి ఐఎమ్ డూయింగ్ మై లెవెల్ బెస్ట్, ఐఎమ్ ఇంప్రూవింగ్, నేను ఇంప్రూవ్ అవుతున్నాను, రోజుకి ఇంప్రూవ్ అవుతున్నాను, లేకపోతే నాకు కూడా మంచిగా చదవగలుగుతాను. ఏదో పాజిటివ్గా మాట్లాడుకోవాలి. అది పాజిటివ్గా అనుకోవడం 3 టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. బుద్ధుడు ఏంటి? జస్ట్ ఆలోచన నెగిటివ్ వస్తుందని గమనించండి, తీక్షణంగా గమనిస్తే అవేర్నెస్ తోటి అది క్లియర్ అయిపోతుంది. పతంజలి మార్గం ఈక్వల్ అండ్ ఆపోజిట్ పాజిటివ్ థాట్ అన్నారు. ఈక్వల్గా పాజిటివ్ థాట్ పెట్టుకున్నారు. నేను ఇంకోటి కనిపెట్టిందంటే నవ్వడ చిరునవ్వు, లేకపోతే గట్టిగా నవ్వడం, నవ్వుతే కూడా ఆలోచన షార్టర్ అయిపోతుంది. నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా వైబ్రేషన్స్ అన్ని క్లియర్ అయిపోతున్నాయి. ఓకే, 3 టెక్నిక్స్లో ఏదో టెక్నిక్ పెట్టి నెగిటివ్ థాట్స్ మీద పట్టు సాధించాలి. తర్వాత మూడోది నెక్స్ట్ లెవెల్ ఇంకా డీప్ ఏంటంటే ఎమోషన్స్. ఎప్పుడు బాధపడకుండా, ఎప్పుడు భయపడకుండా, ఎప్పుడు కోపం రాకుండా ఎలా ఉండాలి? ఆ ఎమోషన్స్ పైన పట్టు సాధించడం అని నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఓకే, ఇది చాలా డీపెస్ట్ లెవెల్, బట్ ఇది ఖచ్చితంగా సాధించాలి. క్లారిటీ గుర్తుంచుకోండి. మీరు ధ్యానం చేసేది అంటే మీ కోపాలు తగ్గించుకోవడానికి, మీ బాధలు తగ్గించుకోవడానికి, మీ భయాలు తగ్గించుకోవడానికి 100% క్లియర్గా ఉండండి. దీన్నే ముక్తి అంటారు. ఇంకేదో ముక్తి అంటే జ్ఞానోదయం, ఇంకేదో లైట్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, ఇంకేదో మొత్తం లైట్ వస్తుంది, ఇలా అందరికీ కనిపిస్తుంది. కనిపించింది కాదు. థర్డ్ ఐ మాస్టర్స్ కనిపిస్తుంది. మీరు కళ్ళు మూసుకున్నాక లైట్ లోపల వస్తుంది, మనకే లైట్ కనిపిస్తుంది. వేరే వాళ్ళు కూడా చూసినప్పుడు వీళ్ళు ఎంత, కొంతమంది మెడిటేషన్ చేస్తూ కొంతమందికి ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది, వీళ్ళ లోపల ఎంత కాంతి ఉంది వీళ్ళ చుట్టూరంగానే తెలుస్తుంది. కొంతమందికి తెలుస్తుంది. ఓకే, అందరికీ మాత్రం తెలుస్తుంది కాదు, బయటికి కనిపించేది కాదు, అందరికీ మాత్రం కొంతమందికి తెలుస్తుంది ఆఫ్కోర్స్. ఓకే, సో అందరికీ క్లియర్ కదా ఫ్రెండ్స్? ఎన్లైటన్మెంట్ యొక్క అంటే ఏంటి? ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి? ఆత్మ సాక్షాత్కారం తెలుగులో. ఆత్మ అంటే ఏంటి? ఆత్మలోని క్వాలిటీ ఏంటి? ఆనందం అనమాట. మన లైఫ్ స్టైల్ని ఆనందంగా ఉండేట్టుగా మలుచుకోవడమే ఎన్లైటన్మెంట్. ఓకే, సో మన లైఫ్ స్టైల్ని ఎలా మలుచుకోవాలి?
ఎప్పుడు ఆనందంగా ఉండేటట్టుగా మనము తీర్చిదిద్దుకోవాలి. చక్కగా డిజైన్ చేసి ఎక్స్పర్టైజ్గా నార్మల్గా ఉంటాం. ఓకే, సో మన జీవితం కూడా ఎలా ఉంటుందంటే కొండలు ఎక్కడాలు, లోయల్లో పోయడాలు అలా ఉంటుంది ఎప్పుడు కదా. చాలాసార్లు చూసుకున్నా అరే భలే అనిపిస్తుంది కొన్నిసార్లు. పర్వాలేదు సార్, నీ ఇష్టం, తీసుకోవద్దు. 1 minute మెడిటేషన్ ఫ్రెండ్స్, ఇంతలో అడ్జస్ట్ చేసుకుంటారు. 1 0 వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయితే మన జీవితం అనేది ఎప్పుడు కూడా ఒక్కోసారి హ్యాపీనెస్ కొండలు ఎక్కినట్టుగా ఉంటుంది, ఒక్కోసారి లోయల్లో పడిపోయినట్టుగా, ఎవరో తోసేసినట్టుగా అనిపిస్తుంది. అయితే మనము యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు. ఏమన్నా రిపీట్ చేయండి అందరూ. యోగ చిత్తవృత్తి నిరోధ అంటే ఏంటంటే, చిత్తవృత్తి అంటే మన మనస్సు మరియు చిత్తము ఏంటంటే ఎమోషన్స్ అన్నమాట. రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషన్స్ ఏంటే అవి ఈ జన్మలో ఉండొచ్చు, కాబట్టి సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడెప్పుడో ఎన్నెన్నో ఉండొచ్చు అనమాట. మనం చిన్నప్పుడు ఎవరో మనల్ని కొట్టినా కానీ, ఎత్తిమించులో కొట్టినా కానీ, తిట్టినా కానీ, అవన్నీ లోపల సప్రెస్గా ఉంటాయి. ఏదో టైంలో అది మన జీవితాన్ని శాసిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పటికీ ఎంత పెద్దవాళ్ళైనా ఎవరో ఏదో అన్నది మనం పట్టించుకో, ఉన్నది ఎక్కడో లోపల ఉంటుంది. అదేం చేస్తుంది, సబ్కాన్షియస్ చిత్తవృత్తిని సబ్కాన్షియస్ మైండ్గా గుర్తుంచుకోండి. సబ్కాన్షియస్ నుంచి ఎక్కడెక్కడ లోపల నుంచి వస్తుంటుంది అన్నమాట. ఓకే, సో కాబట్టి ఈ చిత్తవృత్తి అంటే ఏంటి, మనం ఆ లోపల నుంచి వచ్చేది కూడా మనము చాలా జాగ్రత్తగా గమనించుకుని అవన్నీ కూడా మనకు ఎఫెక్ట్ కాకుండా మనకు అది నేర్చుకోవడం అంట, విద్య సాధించడం అంటారు దీన్ని. ఎమోషన్స్ని కంప్లీట్గా మాస్టరీ చేయడం అంటారు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఎమోషన్స్ని కంప్లీట్గా మాస్టరీ చేయడం. సో వెళ్తారా సార్, అటు వెళ్తారా? వెరీ గుడ్. సబ్కాన్షియస్ మైండ్ ప్యాటర్న్స్ ప్రకారం కూడా ఎక్కడో ఉన్నది కూడా ఈ జన్మలో మనకు ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది అన్నమాట. అది ఎన్నో ప్యాటర్న్స్ ట్రిగ్గరింగ్ పాయింట్స్ అంటారు, ట్రిగ్గరింగ్ వర్డ్స్ అంటారు. అప్పుడు దాకా బాగానే కూడా ఆ ఒక్క సెంటెన్స్ అనగానే విపరీతమైన కోపం వచ్చింది, ఆ ఒక్కటే అనొద్దు అనమాట అని అవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ చెక్ చేసుకుంటూ మనకి ఎప్పుడు కోపం వస్తుంది, ఏ సెంటెన్స్ వల్ల కోపం వస్తుంది, ఓకే, ఏ ప్యాటర్న్స్ ఉన్నాయి చెక్ చేసుకుంటూ దాన్ని మాస్టర్ చేయాలన్నమాట. ఆ మాస్టర్ చేయడానికి కూడా ఏంటి, మన కంట్రోల్లో ఉండదు. అది నార్మల్గా ఉంటే అందరూ మాస్టర్ అయిపోయి అందరూ ఎన్లైటెండ్ అయిపోతారా కాదా? అందుకే నేను చెప్పాను అనమాట, ఒక కోటా ఉంటుంది అని చెప్పాను, ఫస్ట్ నుంచి కోటా ఉంటుంది అని చెప్పాను కదా. కానీ ప్రయత్నం అయితే శ్రద్ధగా చేయాలి. ఒక సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరంలో వాడు ఎట్లయినా సాధిస్తారు కదా ఐఏఎస్. ఒక జన్మలో కాకపోతే ఇంకో జన్మలో సాధిస్తారండి పట్టుదలతో ఉంటే అనేది స్పిరిచువాలిటీ. ఇంకా ఇది సంవత్సరాలతో సంబంధించింది కాదు. ఓకే, సాధన మాత్రం 100% ఫోకస్డ్గా చేయాలి. అయితే నేను ఎందుకు వచ్చింది అనేది ఒక 10 పాయింట్స్ చెప్తాను. ఓకే, సో ఈ రక్షణ కవచం ఉంది కదా, రక్షణ కవచాలు అనేది చిన్నపిల్లల సబ్జెక్టు. ఓకే, పిల్లలకి కవచాలు రక్షణ కావాలి, ప్రొటెక్షన్ కావాలి, పెద్దవాళ్ళకి అవసరం లేదు. అంతేనా కదా, పిల్లల్నే కదా ప్రొటెక్ట్ చేయాల్సింది. బచ్చేకు బచాకే రఖనా. ఓకే, స్పిరిచువాలిటీలోకి వచ్చాక మన ధ్యానం డీప్ వెళ్తుంటే మనకు రక్షణ అవసరం లేదు, మనమే వేరే వాళ్ళకి రక్షణ ఇచ్చే పొజిషన్లో, మనకు రక్షణ ఎందుకు, అలా అంత స్ట్రాంగ్ అవుతాం అన్నమాట. ఓకే, కాబట్టి ఆ రక్షణ గురించి ఆలోచించకపోవడం అనేది ఎంత గొప్ప విషయమో అది చాలా ఎదిగిన వాళ్ళే ఆలోచించరు. సో రక్షణ గురించి ఆలోచించినంత స్ట్రాంగ్గా ఉండడం అనే దానికి ఒకసారి క్లాప్స్ కొడదాం.
ఓకేనా? ఏం చెప్పాను? రక్షణ కవచం ముందు ఏం చెప్పాము? సబ్ కాన్షియస్ మైండ్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మనల్ని తెలియకుండా ఆ టైంలో ఆ బాధలు, ట్రిగ్గరింగ్ పాయింట్స్, ఎవరైనా ఏదైనా పదం అనగానే కోపం వస్తుంది, అప్పుడు బాగానే ఉంటారు. ముఖ్యంగా అంటే ఒక ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, లైవ్లో ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే చెక్ చేసుకోవాలన్నమాట, మీకు మీరే చెక్ చేసుకోవాలి. బట్ పెళ్ళైన వాళ్ళకంటే కొన్ని మాయలు ఉంటాయి అన్నమాట. ఇవి తెలియక హస్బెండ్ ఎప్పుడైనా భార్య వాళ్ళ అమ్మ గురించో, నాన్న గురించో, తమ్ముడి గురించి, వాళ్ళ రిలేటివ్స్ని ఏమన్నా వీళ్ళకి కోపం వచ్చేస్తుంది అన్నమాట. వీళ్ళని అన్నంతకన్నా ఎక్కువ కోపం వస్తుంది కాబట్టి. ఓకే, తర్వాత అలాంటి పాయింట్స్ చూసుకోవాలన్నమాట. ఒక్కోసారి దేనికి ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది, దేనికి ఎక్కువ సాడ్నెస్ వస్తుంది అనేది కూడా అంతా కూడా మాయా. మాయ అంటే ఏంటి? సిస్టమ్ అనమాట. ఓకే, జనరల్గా ఇవన్నీ ఈ పాయింట్స్కి లేడీస్కి కోపాలు వస్తాయంట, ఈ పాయింట్స్కి జెంట్స్కి వచ్చే అవకాశం ఉంది. అలా అనమాట. అన్ని పాయింట్స్ అని ఆ మాయ లోపల జనరల్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు అవన్నీ కూడా అంటే సిస్టమ్ అనమాట, మాయ. ఈ సిస్టమ్ని ఎవరు బాగా చూసి అర్థం చేసుకుంటారో వాడే మాస్టర్ చేయగలుగుతారు. దానికి ధ్యానం కావాలి, చాలా ధ్యానం కావాలి. ఓకేనా? సో ప్రపంచంలో అత్యంతకరమైన హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏంటి అని అడిగితే చాలామంది మగవాళ్ళు ఏం చెప్పారంటే, నేను నా కొడుకు పుట్టగానే ఎత్తుకుంటే ఫస్ట్ టైం ఎత్తుకోగానే హ్యాపీగా అనిపించిందని చెప్పారు చాలామంది. ఓకే, మీకు కూడా అలా అనిపిస్తుందా? మీ హ్యాపీనెస్ కూడా? మీ పాపనా? వెరీ గుడ్, పాప. క్లాప్స్ కూడా సార్ కూడా అగ్రీ చేస్తున్నా. ఇంకెవరున్నారు అలా అనిపించింది? వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ ఫస్ట్ డాటర్, ఫస్ట్ సన్ అని చాలామంది. ఇంకెవరు ఉన్నారు అలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్, వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అని? సార్ ఒకరేనా? ఓకే, సరే. తర్వాత జనరల్గా రీసెర్చ్ చేశారనమాట, ఏది అత్యధికమైన బాధాకరమైన విషయమో అని రీసెర్చ్ చేస్తే ఏం చెప్పారంటే, ఎవరైనా అబ్బాయిలు అమ్మాయిల్ని కొన్ని రోజులు ప్రేమించినట్టుగా ఉండి తర్వాత నేను ఈ రోజు నుంచి నేను ప్రేమించట్లేదు, బ్రేకప్ చేసేస్తాను అనుకోండి, అది ప్రపంచంలో అత్యధికమైన బాధగా అది చెప్పారన్నమాట. ఓకే, అమ్మాయిలకి ఏంటి అందుకే అంటే ఎవరైనా ప్రేమించాము కొన్ని రోజులు ఉంటారు, 3 నెలలు, సంవత్సరము, 2-3 సంవత్సరాలు, తర్వాత వాళ్ళకి ఏదో విషయంలో కుదరకపోతే, లేకపోతే వాళ్ళు ఏదో కారణం వల్ల వాళ్ళు నేను బ్రేకప్ చేస్తున్నాను అని ఎప్పుడైతే అబ్బాయిలు చెప్పారో అది అత్యధికమైన బాధాకరమైన విషయం అని. అది ఎవరు రాశారు? ఇది సృష్టిలో రీసెర్చ్ లోపలికి తేలిందంటే ఎవరు రాశారు? సిస్టమ్. ఓకే, మాయా. ఓకే, ధర్మరాజు ఆ రోజు చూశారు, అరే నాకు అమ్మ చెప్పలేదేంటి కర్ణుడి గురించి, చెప్తే నేను అనేసి ఒక వెంటనే దీన్ని ఏమంటారంటే ఒక మంగళ శాసనము అంటారన్నమాట. ఏమంటారు? మంగళ శాసనం అంటే సృష్టి నియమాలు విశ్వం అంతటికి కనెక్ట్ అవుతూ ఆ మాయ లోపల ఏమైనా ఫార్ములా మార్చారనుకోండి, దాన్ని మంగళ శాసనం అంట. అప్పుడు ఏం చెప్పారు ఆయన? ఏ ఆడవాళ్ళకి కూడా రహస్యాన్ని తన దగ్గర దాచుకునే లక్షణం ఇప్పటి నుంచి ఉండకూడదు అన్నప్పటి నుంచి 99, అఫ్కోర్స్ ఎక్సెప్షన్స్ ఉంటారు ఎక్కడో చోట, 100కి 99 మంది ఆడవాళ్ళు చెప్పగానే కడుపులో ఉండదన్నమాట. ఎక్కడో చోట చెప్పే అలా ఎంత సంతోషం అనిపిస్తుంది, దొరకగానే అబ్బా నేను తట్టుకోలేకపోతున్నాను చెప్పేస్తారు. ఇది నేను ఆపుకోలేను, చెప్పేయాలి, ఎవరికో చెప్పేయాలి అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది చెప్పండి? చెప్పేంత వరకు వాళ్ళకు నిద్ర పట్టదు. చెప్పేస్తారు, నాకెందుకు చెప్పావు, నాకు చెప్పావు అంటే నేను చెప్పేస్తా కదా అని అంటారు అనమాట. ఎంతమంది అగ్రీ చేస్తారో, ఎంతమంది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారో, ఒక రహస్యాన్ని చెప్పినప్పుడు ఆడవాళ్ళు వేరే వాళ్ళకి చెప్పేదాకా వాళ్ళు రిలాక్స్గా ఉండలేకపోతే చాలామంది చూశానండి అలాంటి వాళ్ళు. అన్న వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. చూసారా అలాంటి వాళ్ళని? వెరీ గుడ్, చాలామంది నిజాయితీ ఒప్పుకున్నారు. ఓకే, ఎందుకంటే ఆయన అలా మంగళ శాసనం చేస్తాడు, మాయ ఎఫెక్ట్ చేసేస్తుంది, జనరల్గా చెప్పేటట్టుగా ఎఫెక్ట్ చేస్తుంది. కానీ
ఎవరైతే కొంతమంది ఉంటారు, లేదు నేను చెప్పను, వాళ్ళు చెప్పొద్దన్నా నేను చెప్పను అని స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళ మాయని కూడా జయించి ఆ పరంలో నేను మాట ఇచ్చాను చెప్పను అనే వాళ్ళు ఉంటారు. ఓకే, ఉంటారా ఉండరా? ఉండొచ్చు, మన చేతిలో ఉంది. కానీ ఏంటి, మాయ వీలైనంత వరకు ఎఫెక్ట్ చేస్తూనే ఉంటుంది. అలా వందల లక్షల కోట్ల మాయలు ఉన్నాయన్నమాట, సిస్టమ్స్ అన్నమాట. ఇది అవ్వగానే నువ్వు బాధపడాలంతే, ఛాన్స్ లేదు, నీకు ఆప్షన్ లేదు అన్నట్టుగా చెప్తుంది. మనం నిర్ణయించుకుంటే తప్పించి. నాకు ఒకసారి 10 సార్లు నేను మోషన్ వెళ్ళాను అనమాట. ఒకరోజు గంగోత్రి వెళ్ళినప్పుడు, అక్కడ యమునోత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు, అక్కడ పొద్దున లేవగానే లేచేసి 9 o'clock బయలుదేరాలి. కానీ పొద్దున్న నుంచి 4-5 నుంచి 10 సార్లు వెళ్ళొచ్చేసి అప్పటికే 9 o'clock వచ్చి కారులో కూర్చున్నాను. కారు అంటే వేరే వాళ్ళ కారు, మనం గెస్ట్లుగా వెళ్తున్నాను, నేను ప్రదీప్ అనేవి ఉన్నారు. వెళ్ళినప్పుడు అప్పుడు ఏంటంటే మాయ ఏం చేస్తా అంటే, నాకు 10 సార్లు వెళ్ళినా కానీ, మోషన్ వెళ్ళినా కానీ నా శరీరంలో ఏదో బాధ ప్రతి కణాన్ని పట్టుకొని డిప్రెషన్ లాగేసినట్టుగా అనిపిస్తుంది అనమాట. అది ఇది నేను కాదు కదా, 10 సార్లు వెళ్తే 2 నిమిషాలు కూర్చున్నాను అంతే కదా, ఎందుకు ఇంత డౌన్ ఎనర్జీ అంతా డౌన్ అవ్వాల్సిన అవసరమే ఉంది? 10 సార్లు కాదు, 100 సార్లు వెళ్ళినా నా శరీరం బాగానే ఉంటుంది. వెళ్ళినప్పుడల్లా ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు అంతే కదా, కూర్చుంటే వస్తున్నాం, ఏమైనా కడుపులో ఉంటే క్లీన్ అవుతుంది. కానీ ఎందుకు ఈ తెలియని బాధ, ఏదో కోల్పోయామన్న బాధ ఎందుకు అబ్బా అని వెంటనే చూసామంట. అంటే అదే మాయ. ఎప్పుడు రోజు 1-2 సార్లు వెళ్తాం, 3 సార్లు వెళ్తాం, అంతకన్నా ఎక్కువ వెళ్తే ఏంటి, ఏదో తేడా ఉందని బాధపడు అని అట్టుగా అది కణకణానికి ఇస్తుంది అనమాట. నువ్వు బాధపడు కుంచుకో, కుంగిపో అన్నట్టుగా అది ఆ మాయ సిస్టమ్ అలా ఉంది. మన బాడీలో స్ట్రెంగ్త్ ఉండొచ్చు, కానీ సిస్టమ్ అలా ఉందన్నమాట. ఆ స్ట్రెంగ్త్ కూడా నిర్వీర్యం అవుతున్నట్టుగా అవుతుంది. సరే అని కారులోకి రాగానే ఒక 1/2 hour అప్పటికే మాస్టరీ ఉంది కాబట్టి మెడిటేషన్ పైన ఆలోచన లేకుండా కంప్లీట్గా 1/2 hour ధ్యానం చేశాను అంతే. అంతా కూడా మాయ అంతా కూడా పటాపంచలు అవుతూ మొత్తం పరిపూర్ణమంతా మంచిగా లేచి పరిగెత్తేంత శక్తి వచ్చేసింది అనమాట. సో ఆ మెడిటేషన్ మాస్టరీకి క్లాప్స్ కొడదాం. ఓకే, సో చిత్తవృత్తి నిరోధ గుర్తుంచుకోండి. యోగ చిత్తవృత్తి నిరోధ. యోగా అంటే యోగము అంటే యూనియన్ అంటారు అనమాట. యూజ్ అనే పదం నుంచి వచ్చింది సాంస్క్రిట్. యోగా అంటే ఏంటి, యూనియన్ విత్ ద హోల్ యూనివర్స్, అంతటా కనెక్ట్ అవ్వడం. అంటే ఏంటి అంటే ఏమొస్తుంది యోగా అంటే అంతటా కూడా బ్రహ్మానందం ఉందన్నమాట. గాడ్ని ఏమంటారు అంటే నిరాకార నిర్గుణ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఏమంటారు? నిరాకార నిర్గుణ సచ్చిదానంద ఆనంద పరబ్రహ్మ స్వరూపం. ఓకే, ఇది అందరూ అగ్రీ చేస్తాం, మన శాస్త్రాల్లో అన్నింటిలో అగ్రీ చేస్తాం అన్నమాట. ఓకే, ఆనందం అనేది ఉంటుంది అంతటా ఉన్నది ఆనందమే. అది మనం ఆ కంప్లీట్ గాడ్కి కనెక్ట్ అయినప్పుడు మనకు అర్థమవుతుంది. ఓకే, అందుకే యోగ అంటే ఆ కనెక్టివిటీ అయ్యి ఆ బ్రహ్మానందాన్ని పొందడానికి ఏం చేయాలి? చిత్తవృత్తి నిరోధ. అంటే ఎమోషన్స్ అన్నీ ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి, అన్నింటినీ క్లియర్ చేసుకుని అంత క్యాపబిలిటీ రావాలి. ఎలా వస్తుంది? ఇమీడియట్గా ఎలా వచ్చేస్తుందో టైం పడుతుంది. మాయను అనేక రూపాల్లో ఏదో రూపంలో వస్తుంది కదా మనల్ని బాధ పెట్టడానికి. అది వచ్చినప్పుడు మనం ఇలా చూసి నవ్వగలిగానమాట. ఓ నేను ఆనంద స్వరూపుని, కానీ మాయ వస్తుందా అని మనం ఆ చూసి, ఇది నా స్వభావం కాదు, నేను వేరే వాళ్ళని శాపం పెట్టి కోపం పెట్టేవాడిని కాదు. కానీ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఎప్పుడైతే ఎంఎస్సిలో చలాన్ కట్టడానికి వెళ్ళానో, ఎంఎస్సిలో ఎగ్జామినేషన్ చలాన్ కట్టాలి, కట్టిన తర్వాత ఎగ్జామినేషన్ ఫీజుకి అప్లై చేయాలి. ఫీజు కట్టాను, చలాన్ కట్టి అప్లై చేయాలి. ఆ రోజు మనము యాజ్ యూజువల్ మన ఇండియన్ ఫిలాసఫీ ప్రకారంగా లాస్ట్ రోజు 5 o'clock అంటే మధ్యాహ్నం 3 o'clock తర్వాతే అది లైన్లో నుంచుంది అక్కడ. సో నుంచుంటే లైన్ అంటే ఎదురుగా ఒకతను ఉన్నాడు, వెనకాల నేను ఉన్నా అంతే. ఆ ఎస్బీఐలో ఉన్నతను గట్టిగా అడిచేస్తూ తిడుతూ లైన్లో నుంచోరా, ఎందుకు బుద్ధి ఉందా, అసలు ఏం చేస్తున్నారు చదువుకునే వాళ్ళు అనుకుంటే బాగా గట్టిగా అడిచేస్తున్నమాట. అనిపించినప్పుడు ఆ రోజు నాకు చాలా బాధపడే మనస్తత్వం కదా అప్పటికి నాకు. సో మరి అప్పుడు ఏమనిపించిందంటే, అరే ఎస్బీఐలో ఉన్న తర్వాత గవర్నమెంట్ జాబ్
లో ఉన్న వాళ్ళు ప్రైవేట్ జాబ్లో ఉన్న వాళ్ళు అంత తీరుతూ మాట్లాడరు ఫ్రెండ్స్. మాట్లాడతారా చెప్పండి? ప్రైవేట్ బ్యాంక్లో ఉన్న తీరుతారా? తీరితే వాడు ఉద్యోగం వెంటనే తీసేస్తారా? తీసేయరా? కంప్లైంట్ చేస్తేదో అంటే నేను కంప్లైంట్ చేయలేదు. నేను అనుకున్నాను అవన్నీ అంటే ఏదో అనిపించింది అనమాట. అరే వీళ్ళు ఇట్లా తిడుతున్నారు ఏంటి, ఇంతగానం రెస్పెక్ట్ లేకుండా, కస్టమర్స్ కావడం అన్నీ అంటుంటారు. కానీ సరే ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ ఇంకోటి, మనం పుస్తకాలు చదువుతున్నాం, బుక్స్ చదువుతుంటాం, పేపర్లు చదువుతుంటాం. దాని లోపల చెప్పారన్నమాట, ఒక 100 మంది స్టూడెంట్స్ని అడిగారంట ఇండియాలోనే ఏదో దేశంలో, మీరు పెద్ద అయ్యాక మీ జాబ్ వచ్చాక లంచం తీసుకుంటారా అని. 100 మందిలో ఒకరో ఇద్దరు లంచం తీసుకున్న నిజాయితీ ఒప్పుకున్నారు. మిగతా 98 మంది లంచం తీసుకోను అని చెప్పారంట. కానీ పెద్ద అయ్యాక మళ్ళీ ఒక 10-15 సంవత్సరాల తర్వాత వాళ్ళు వెళ్ళి రీసెర్చ్ చేస్తే దానిలో 40% 50% మంది లంచాలు తీసుకుంటున్నారంట. అంటే ఏజ్ పెరుగుతుంటే ఏమవుతుంది? బుద్ధి పెరగాల, బుద్ధి పెరిగి లంచం ఎలా తీసుకోవాలని ఆలోచిస్తున్నారు అందరూ. అంటే అలా ఉంది. అంటే మన ఏజ్ పెరుగుతుంటే ఏంటంటే మనకు క్లారిటీ, ఫౌండేషన్ సరిగా లేకపోతే ఏంటి, మనం కూడా ఇలా కోపాన్ని, ఆయన కోపం ఆయన కంట్రోల్లో ఉంటుందో చెప్పండి? ఆయన కంట్రోల్లో ఉంటే ఆయనకు కూడా బుద్ధుడు అయ్యేవాడు కదా, అంతేనా కదా? కోర్స్ ఆయనకి అంటే ఒక ఆప్షన్ ఉంది, గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి కోపం వచ్చినా ఆయన ఎవరో అనకపోతే, ఎవరు కంప్లైంట్ లేకపోతే జాబ్ అయితే తీసేయరు. ఒక కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఆయన కోపాన్ని తను హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేసి సంతోషపడుతున్నారు. కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కూడా అదో సంతోషం అని ఫీల్ అవుతుంటారా కాదా? కోపాన్ని సప్రెస్ చేయొద్దండి, ఎక్స్ప్రెస్ చేయండి అని కూడా కొంతమంది సెంటెన్స్ చెప్తున్నా చెప్పట్లేదా? కోపాన్ని సప్రెస్ చేస్తే అది ఇంకా ప్రాబ్లం అవుతుంది, అంతేనా కదా? కానీ ధ్యానం చేసేవాళ్ళు కోపాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ధ్యానం మీరు ఆలోచన అయితే స్థితిలో మంచిగా ధ్యానం చేస్తుంటే అప్పుడు మీరు సప్రెస్ చేసినా ఏమైనా మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమో ఇంకా మంచి లాభాలే వస్తాయి. మిగతా వాళ్ళు కోపాన్ని సప్రెస్ చేస్తే ఆఫ్కోర్స్ అది ఇంకో విధంగా తిరగచ్చు. కానీ మనం ధ్యానం రెగ్యులర్గా మంచిగా శ్రద్ధగా చేస్తుంటే, ఆలోచన రహిత స్థితిలో చేస్తుంటే మీకు కోపాన్ని అప్పుడు ఆపినా అది మీకు మంచి జరుగుతుంది, మీకు అందరికీ మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. అదే అప్పుడు నిర్ణయించుకున్నా, నేను మాత్రం పెద్దయ్యాక ఏజ్ పెరుగుతున్నప్పుడు మన కోపం పెంచుకోను, వేరే వాళ్ళకు చూపించినా కానీ ఆఫ్కోర్స్ ఏదైనా అంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమైనా మనం ప్రదర్శించడం వేరు, కోపం వచ్చేసిందని వేరు. రెండింటిలో డిఫరెన్స్ ఉంది కదా. కోపాన్ని ప్రదర్శించడం వేరు, కోపం వచ్చేసి మనము మన కంట్రోల్లో లేకుండా ఏదో ఒకటి అనేసి తర్వాత అబ్బా ఎందుకు అబ్బా నవ్వాలి, మన బాడీలో ఎంతో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి కోపం వల్లనే, బీపీలు పెరిగాయి అని అది కావాలా? సో మనకు మెయిన్గా ఏంటంటే ఫస్ట్ ఏంటి, ఫస్ట్ వాక్ క్షేత్రం, ఎవ్రీబడి సే వాక్ క్షేత్రం. తర్వాత ఏంటి, ఆలోచన క్షేత్రం పైన పట్టు, థాట్స్. తర్వాత ఎమోషనల్ మాస్టరీ. 3 ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ పాజిటివ్గా మాట్లాడిన తర్వాతే మనం మంచి మాటలు మాట్లాడుతూ 1 సంవత్సరం పాటు బుద్ధుడు ఒక యోగంలో చెప్తానమాట. నేను ఒక యోగం ఉంది, అదేంటంటే కనీసం ఒక జన్మ మాటలతో వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మాటలతో తిట్టకుండా ఉంటే అది ఒక యోగమై నీకు నెక్స్ట్ జన్మలో నీకు మంచి లాభాలను ఇస్తుంది. అన్ని విధాలుగా ఎవరు కూడా నేను నీ పైన యుద్ధం చేసినప్పుడు నువ్వు ఓడిపోకుండా ఉండే ఏదో ఒక యోగాన్ని ఇస్తుందని చెప్పాను అనమాట. ఏం చేయాలి దానికి? ఒక జన్మంతా ఏం చేయాలి? మాటలతోటి ఎదుటివాడిని హర్ట్ అవ్వకుండా మాట్లాడాలి ఒక జన్మంతా. మళ్ళీ తిట్టకుండా మాట్లాడాలి. ఓకే, నెగిటివ్గా కావాలి. మనం ఏం మాట్లాడినా ఎదుటి వాళ్ళని ఎలా చేయాలి? హర్ట్ కాకుండా మాట్లాడాలి. అది ఒక యోగం వస్తుంది. నెక్స్ట్ జన్మలో మనం చేసుకున్న కర్మలే నెక్స్ట్ జన్మలో మనకు యోగాలే వస్తాయి కదా. మంచిదేనా అది? ఎంతమంది ఇప్పటి నుంచి నేను వీలైనంత వరకు హర్ట్ చేయకుండా మాట్లాడతాను, ఆ యోగాన్ని పొందుతాను, హార్ట్ఫుల్గా అనిపిస్తే హ్యాండ్ రేస్ చేయాలి, అనిపిస్తే చాలు, వెరీ గుడ్. ఇంప్లిమెంట్ చేద్దాం, రోజుకు శ్రద్ధగా స్టెప్ బై స్టెప్గా ఇంప్లిమెంట్ చేద్దాం. తర్వాత థాట్ పవర్ అనేది ఒకటి ఉంది. ఆ థాట్ పవర్ కూడా మనం అనుకున్నది, అది థాట్లో కూడా నెగిటివ్గా మాట్లాడొద్దు అని, అది ఏంటంటే నేను ధ్యానం చేస్తుంటే నాకు అర్థమైంది ఫ్రెండ్స్. నేను 10 డే విపర్సనా కోర్స్కి వెళ్ళాను. ఓకే, ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను.
ఎందుకు నాకు ఈ ఆనందాన్ని మరి 2004లో ఒకసారి గ్లిమ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలు ఆనందం పైన సచ్చిదానంద స్వరూపుడిగా మాస్టరీ వచ్చిందంటే దానికి మధ్యలో గల కారణాలు చెప్తాను చూడండి. నేను ప్రతి సంవత్సరము ఓకే కనీసం 10 రోజులు మెడిటేషన్కి వెళ్ళేవాడిని అన్నమాట, జాబ్ చేస్తూ కూడా. విపස්සనాను నేను ఒక 25 టైమ్స్ దాకా వెళ్ళాను. 10 days కోర్సెస్, 20 days, 30 days, 45 days అన్నీ కూడా వెళ్ళాను అనమాట. ఓకే, సో వీటన్నిటి ఇన్నిసార్లు వెళ్ళాను. అది ఇక్కడ గోయంకా విపස්සన అనే ఒక అతని దగ్గర మాత్రమే ఇన్నిసార్లు వెళ్ళాను. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకా వేరే దేశాల్లో వేరే విపස්සన అంటే అక్కడ 25 days, 45 days, 35 days అక్కడ చేశాను. అది కాకుండా ఇంట్లో కూడా 21 days చాలాసార్లు చేసుకున్నాను. ప్రతి సంవత్సరం ఒక 21 days చేసుకునేవాడిని. అంత జాబ్ చేస్తూనే చేసుకునేవాడిని. ఆఫ్కోర్స్ 2011 వరకు జాబ్ లోపల ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక 1 time మాత్రం 10 days మాత్రమే కుదిరేది నాకు. ఓకే, తర్వాత ఇంట్లో 21 days నేను రూమ్లోకి వెళ్ళిపోయి మెడిటేషన్లో కూర్చునేవాడిని, ఫ్రూట్స్ అవి తెచ్చుకునేవాడిని, కూర్చునేవాడిని, చేసేవాడిని. అలా చేస్తూ అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ అయితే సెకండ్ టైం విపස්සనాకి వెళ్ళినప్పుడు 10 days కోర్స్ చేశాను. వచ్చిన తర్వాత నా లోపల బాగా శక్తి పెరిగిపోయిందనమాట. శక్తి పెరిగిపోయిన తర్వాత అప్పుడు నాకు శబ్దాలు కనిపించడం స్టార్ట్ అయ్యాయి. పెద్ద పెద్ద శబ్దాలు, చిన్నవి కాదు పెద్దవే ఉన్నాయి. అంటే అరే ఇదేంటబ్బా, అక్కడి నుంచి గాల్లో ఏదో ఆకాశం నుంచి అలా వస్తుంది ఏంటా, అలా మొత్తం బ్లూ కలర్లో, లైట్ బ్లూ కలర్ జుమ్మని ఫాస్ట్గా వస్తుంది. అలా వచ్చి ఏంటబ్బా అలా వస్తుంది ఏంటో చూసేవాళ్ళు. వచ్చి నా చెవు లోపలికి వెళ్ళి కన్నబేరికి వెళ్ళగానే అప్పుడు అర్థమైంది, ఆహా ఇంతకుముందు మెరుపు మెరిసి దాని యొక్క ఉరుము యొక్క సౌండ్ అది క్లియర్గా కనిపించే సౌండ్ కూడా కనిపించేది అనమాట, శబ్దమే కనిపించేది. తర్వాత సినిమా థియేటర్లో ఏదైనా మధ్య మధ్యలో ధప్ అని ఒక సౌండ్ చేస్తారు, అనగానే మనం భయం వేస్తుంది ఏంటని. ఓకే, కొన్ని మూవీస్లో చేస్తారు సౌండ్. ఇండిపెండెన్స్ డే ఎంతమంది చూసారు? మూవీ చూసారా? ఇండిపెండెన్స్ డే ఒక మూవీ చూసారా? అందులో ఒక సౌండ్ ఉంటుంది, అది ఏలియన్ని తలకాయ ఇలా కట్ చేస్తే ఓపెన్ అవ్వాలి, సింపులే కానీ సౌండ్ చేస్తారు, భయం అనిపిస్తుంది కదా అట్లా. అయితే అది కాకపోతే నేను ఇప్పుడు థియేటర్లో ఉన్నాను, ఇలా ఏదో సౌండ్ వచ్చింది, రాగానే నాకు కనిపించేస్తుంది, స్పీకర్ నుంచి అలా వస్తుంది, ఏంటబ్బా ఏదో వస్తుంది ఏంటో ఇలా అలా వచ్చి చెవులకు తగ్గగానే ఆహా ఇది సౌండా. అలా నాకు ఆ సౌండ్స్ని చూసి ఆ కళ్ళ లోపల ఒక పవర్ యాక్టివేట్ అయిందనమాట. ఓకే, అతీంద్రియ శక్తులు అంటారు. అది ఒక చిన్న పవర్ యాక్టివేట్ అయింది. తర్వాత ఇంకా ఎవరైనా ఇప్పుడు మనం ఇలా వస్తున్నాము, ఇలా అలా లోపల నుంచి నడుచుకుంటూ వస్తున్నాం, అక్కడ మన గురించి వస్తున్నాం కానీ అక్కడ ఆ పక్కన కిటికీ అక్కడ డోర్ పక్క నుంచి గోడ పక్క నుంచి ఇలా చూస్తున్నారు. అక్కడ మనం రాగానే ఇలా జరుగుదాం అనుకున్నారు, మనం రాగానే వాళ్ళు జరిగారు యాక్చువల్గా. కానీ ఆఫ్టర్ ఇమేజ్ అని ఒకటి ఉంటుంది కదా, నాకు ఎవరో అనేది క్లియర్గా కనిపించేది అనమాట. ఎందుకు కనిపించేదో నాకు అర్థం కాకపోయింది, ఇదివరకు కనిపించకపోయేది అప్పుడు కనిపించేది. ఎవరైనా కానీ ఆ స్పీడ్ అనమాట, కాంతి వేగము కన్నా ఇంకా స్పీడ్గా చూసి అర్థం చేసుకునే క్లారిటీ కనిపించేది అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ ఎగ్జాంపుల్తో అంటే కనెక్ట్ కాకపోవచ్చు కొంతమందికి. అందుకే ఇంకో లైట్ ఆన్ చేస్తాము, ఆఫ్ చేస్తాం, ట్యూబ్ లైట్ కానీ మామూలు లైట్ కానీ. ఆఫ్ చేసిన వెంటనే ఎలా లైట్ ఎలా అయిపోద్ది, మామూలుగా ఏంటి ఆన్ ఉంది, ఇప్పుడు దాకా లైట్ ఉంది, ఇప్పుడు దాకా లైట్ లేదు, అంతే కదా. కానీ నేను లైట్ ఆఫ్ చేయగానే ఆ లైట్ ఎలా స్లో మోషన్లో ఎలా తగ్గుతుంది, ఆ చిన్న చిన్న చెంక్స్ ఇలా మొత్తం మాయమైపోయింది, చాలా స్లో మోషన్లో కనిపించింది అన్నమాట నాకు లైట్ కూడా. అంటే కాంతి వేగం కన్నా ఎక్కువగా చూడగలుగుతున్నాను అర్థమైంది అనమాట. అంటే ఇవన్నీ చిన్న ఎందుకు ఆ కళ్ళలో ఏదో పవర్ పెరిగిందనమాట. తర్వాత మూవీలోకి వెళ్ళిన తర్వాత మూవీ చూస్తుంటే మామూలుగా మూవీలో మనకు అంటే నిమిషానికి అదే సెకండ్కి 30 frames రావాలి, FPS అంటారు, ఫ్రేమ్ పర్ సెకండ్. 30 కానీ 60 కానీ పెడతారు ఒక్కోసారి మంచిగా రావడానికి. ఒక్కొక్క ఫ్రేమ్ నాకు మంచి ఈ ఫ్రేమ్ తర్వాత ఈ ఫ్రేమ్ అని అంతా క్లియర్గా కనిపించేది అనమాట, అంత క్లియర్గా కనిపించేది. ఓకే, అలా కనిపించేది. బట్ అవి దీస్ ఆర్ ఆల్ టెంపరీ థింగ్స్ ఓన్లీ. నేను ఎప్పుడు అదేదో ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్పట్లేదు, బట్ ఊరికే చెప్తున్నాను. ఓకే, అతీంద్రియ శక్తులు మనం ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కానీ ఒక పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే
తర్వాత నేను ఇలా వెళ్తుంటే ఎవరో అక్కడ 7 సీటర్ ఆటోలో అక్కడ రోడ్ కొంచెం దూరంలో ఉండి ఎవరో నా వైపు చూస్తున్నాం. ఓకే క్యాజువల్గా చూస్తుండొచ్చు, కానీ ఎవరైతే వాళ్ళ చూపు నా మీద పడగా నాకు అర్థమైపోయింది. అంత వెంటనే ఏదో ఉన్నాను, నడుస్తున్నాను, వెంటనే ఇలా చూసాను అంతే. కరెక్ట్గా ఎవరు నా వైపు చూస్తాను వాళ్ళ వైపు కరెక్ట్గా డైరెక్ట్గా చూసాను. ఇలా చూడగానే వాళ్ళకి షాక్ అయిపోయి కళ్ళు దింపేసుకుని ఇలా తప్పు చేసిన వాళ్ళుగా తలకాయ కింద వేసుకేసుకున్నాం అన్నమాట. అంటే అనిపించింది, మన కళ్ళలో పవర్ పెరిగిపోయినప్పుడు ఎదుటి వాళ్ళకి షాక్ అనిపించే అంత పవర్ పెరగద్దు, కొంచెం స్లోగా తగ్గించుకుని బ్యాలెన్స్గా ఉందాం అని అనిపించింది అనమాట. నేను వాళ్ళ ఫేస్ ఎక్స్పీరియన్స్ చూశాను, వాళ్ళ ఎనర్జీ సిస్టమ్ షేక్ అయిపోయింది అన్నమాట. ఓకే, సో ఆ విధంగా నేను ప్రతిసారి ధ్యానం చేసినప్పుడల్లా ఏదో కొంత మనకి ఎంకరేజ్మెంట్గా కొన్ని ఎక్స్పీరియన్స్ వస్తాయి. బట్ మనకు వచ్చిన అతీంద్రియ శక్తులు ఏదైనా కానీ మనం నమస్తే అమ్మ, ఏదైనా ఎన్లైటన్మెంట్ తర్వాత రండి, ఎప్పటివరకు వద్దు అని చెప్పి పంపించేశాం. ఎందుకంటే అతీంద్రియ శక్తి అంటే దానికి ఒక ఖర్చు, కారు కొన్న తర్వాత కారు డైలీ పెట్రోల్ పోయాలా వద్దా, వాడికి ఖర్చు ఎందుకు, మనకు మన ధ్యానం ఏంటి ముక్తి గురించి చేస్తున్నాం కదా, ముక్తి వచ్చేంత వరకు మనకు దాని గురించి ఎక్కువ వద్దు పక్కకు పెట్టేసి, ముక్తి వచ్చిన తర్వాత కూడా మన క్లారిటీ అంటే మెడిటేషన్ నేర్పించడానికి యూజ్ చేయాలి. కానీ వేరే అతీంద్రియ శక్తులు ఏమొద్దని అన్నీ ఏమైనా వస్తూ ఉంటాయి, దారిలో వస్తూ ఉంటాయి. అన్నింటినీ నమస్కారం మీరు వెళ్ళిపోయి మామూలు మనిషిగా బతుకుతామని మన ఫిలాసఫీ, ప్రతిసారి చెప్పిన ఫిలాసఫీ ప్రకారం మనం ఫాలో అవుతాం. ఓకేనా? సో క్లాప్స్ టు అతీంద్రియ శక్తులు అండ్ వాటి నిమజ్జనం కూడా. ఓకేనా? మనకు కావాల్సింది ఏంటి, ఎందుకు చెప్తున్నా అంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి ఎప్పుడు గుర్తుంచుకోవాలి, అరిహంత్ అంటే ఏంటి, మాస్టరీ ఓవర్ యాంగర్ అండ్ ఫియర్ అండ్ ఎమోషన్స్. ఇది లేకుండా మీరు ఏమి అతీంద్రియ శక్తి యూజ్ చేసినా అది లాస్ట్లో ఏదో విధంగా మీరు బ్యాడ్ కర్మ అక్యుములేట్ చేసుకుంటారు, అంతే తప్పించి పెద్ద లాభం ఏం లేదు. మీకు మాస్టరీ లేనంత వరకు మీ శక్తి ఏదో విధంగా కాపాడుకునే శక్తి అంతా ఏదో విధంగా నా శక్తులన్నీ ఉపయోగించి దుర్వినియోగపరచుకుంటారు తప్పించి సద్వినియోగపరచుకుంటారు ఎవరన్నా. అందుకే ఫస్ట్ మాస్టరీ ఓవర్ అవర్ ఎమోషన్సే అని చెప్పారు, ఫస్ట్ అండ్ లాస్ట్. బుద్ధుడైనా చెప్పారు, పతంజలి అయినా చెప్పారు, బ్రహ్మర్షి పత్రిజీ అయినా అదే చెప్పారు అన్నమాట. ఏ శక్తులు ఏ పవర్స్ గురించి ఫోకస్ చేయొద్దు, మనం చేయాల్సిందంతా మాస్టరీ ఓవర్ అవర్ మైండ్, ఎమోషన్స్ పైన మాస్టరీ తెచ్చుకోవడం ఫస్ట్ అండ్ ఈ క్లారిటీ 100% క్లారిటీ ఉండాలి ఫ్రెండ్స్. ఉందా? అందరికీ ఉందా? 100% ఇప్పటి నుంచి వచ్చిందా? ఏం కావాలి మనకు? కావాలంటే ముక్తియే, ఆత్మజ్ఞానమే, అంతకు మించింది ఇంకేమీ వద్దు. ఏం కోరుకున్నా, ఎవరు ఏం కోరుకున్నా వాళ్ళు పోయిన వాళ్ళే, కానీ ఉన్నవాళ్ళు ఆత్మజ్ఞానాన్ని కోరుకున్న వాళ్ళు మాత్రమే చిరంజీవులుగా ఉన్నారు. ఏ పని చేసినా బాగా అనిపిస్తుంది మనకి. కబంధుడికి ఆహారం తింటుంటే బాగా అనిపిస్తుంది, అందుకే నేను బాగా తినాలి అని చెప్పాడు. నా కాళ్ళు కూడా అవసరం లేదు, నీకు ఓకే అలానే కూర్చొని నీ దగ్గరకు వస్తారు, వచ్చిన వాళ్ళని అందరూ తింటూ ఉండు. కొన్ని వేల సంవత్సరాలు ఆయన వచ్చిన వాళ్ళందరూ తింటున్నారు. కాళ్ళు లేని ఓన్లీ కళ్ళు ముక్కు ఏమవసరం, నాకు కడుపు ఉంటే చాలా, అంతే. అన్నీ తీసేశారు, ఓన్లీ కడుపుతో, చేతులు ఉంటాయి, ఎవరు వచ్చి పట్టుకుని నోట్లు వేసేసుకుంటారు, అదే పనిగా. నేను వాడికి ఆనందం, అదే అందులోనే ఆనందం, అదే కోరుకున్నాడు. కానీ అది కాదు, మనం కావాల్సింది సచ్చిదానందం పాటుకోవాలన్నమాట. చిన్న చిన్న ఆనందాలు చూసుకోకూడదు. నిత్య విచక్షణ, అందరూ చెప్పండి, నిత్య విచక్షణ. ఓకే, ఏదైతే సత్యమో ఎప్పుడు ఉండేదో ఆ ఆనందం కావాలి అనాలి. ఏం కావాలి? సో నాకు వీళ్ళతో ఉంటే బాగుంది, కానీ వీళ్ళు నాతో మాట్లాడాలి, వీళ్ళు నన్ను ప్రేమించాలి అని కోరుకోకూడదు. ఓకే, లేకపోతే నాకు ఫుడ్ కావాలని కోరుకున్నాడు ఆయన, కబంధుడు. నాకు ముల్లోకాలు పాలించేట్టుగా కావాలని కొంతమంది కోరుకున్నారు. చావు రాకూడదు అన్నట్టుగా ఏదో రకరకాలుగా కోరుకున్నాడు అనమాట. దేవుడు చంపరాదు, దేవతలైన చంపరాదు, మనిషి అయిన చంపరాదు, ఎనిమల్ అయిన చంపరాదు, పగటిపూట చంపరాదు, రాత్రిపూట చంపరాదు, ఇంట్లో చంపరాదు, బయట చంపరాదు, గాల్లో చంపరాదు, భూమి లోపల చంపరాదు, అన్నీ ఏదో కోరుకున్నాడు. అంటే అనుకున్నాడు అయిపోయింది, నేను ఇంకా నాకు సావు లేదేమో అనుకున్నాను. కానీ ఏమైంది? తపోశక్తి ఎప్పుడైతే అయిపోయిందో టక్ రేపేయడానికి ఎవరో ఒకరు వస్తారు. కానీ ఏం కోరుకోవాలి? విభీషణ సత్యం మాత్రమే కోరుకోవాలి. నేను సత్యంతో ఉండాలని అతను చిరంజీవి అయ్యాడు, అంతేనా? ఎప్పుడు మన ధ్యానం లోపల సత్యం అంటే ఆత్మజ్ఞానము, ఎప్పుడు ఆనందంగా ఉండే జ్ఞానాన్నే సత్యము అంటారు. సత్యమైతే నిత్యమైంది, నిత్యమైన ఆనందము అదే సత్యము, ఆత్మజ్ఞానము. చెప్తున్నాను. ఎనీ క్వశ్చన్?
అదే నాన్న నీకు కావాల్సిన వాళ్ళకి బాగుండదు. మంచి క్వశ్చన్ అడిగారు. ఓకే, ఒకసారి ఒక ఆయన పేరు మీరు నెట్లో చూసి చెప్పండి నాకు. ఓకే, ఆయన అంటే కోట్ల సంవత్సరాలు తపస్సు చేస్తారు. తపోశక్తి వచ్చేసింది. రాగానే అప్పుడు బ్రహ్మ అన్నమాట, ఏమండి కొంచెం భూమి లోపల కొంచెం బ్యాలెన్స్ చేయడానికి మీలాంటి వాళ్ళు చక్రవర్తిగా ఉండాలి, అంత తపోశక్తి ఉంది, భూమిని అంతా పరిపాలించాలి, ఎందుకంటే మీకన్నా ఎలిజిబిలిటీ ఇంకెవరు లేరు అనగానే వెరీ గుడ్ కాలర్. ఓకే, అంతే కదా, మనకేమనిపిస్తుంది, మనం బాగుండాలి, పక్కన వాళ్ళు బాగుండాలి, అదే కదా అని అనిపించదా? అనిపించి ఇప్పటి వరకు నేను బాగున్నాను, తపస్సు చేస్తా హ్యాపీనే ఉన్నాను, మంచిగానే ఉన్నాను, ఈ తపోశక్తి నాకు ఒక్కడికి ఎందుకు, ప్రజలందరికీ పనిచేద్దాం కదా, అందరూ బాగుంటారు కదా, అంతేనే కదా అనుకుని ఏం చెప్పారంటే, సరే నేను భూమిని పరిపాలించాలంటే ఫస్ట్ దేవతలందరినీ భూమి మీద లేకుండా చేయండి అని చెప్పామన్నమాట. దేవతలు ఎవ్వరూ ఉండకూడదు, వాళ్ళు భూమి మీద ఎవరు వచ్చింది, నేను దేవతలకు కొంచెం నమస్కారం పూజ చేసి నాకు ఇది కావాలి అంటే వాడు ఏదో తప్పు చేస్తుండొచ్చు, ఒప్పు చేస్తుండొచ్చు, వాళ్ళు దేవతల మధ్యలో వాళ్ళు ఇస్తే నా సిస్టమ్ అంతా దెబ్బతినొద్దు, నేను చూసుకుంటాను, లా అండ్ ఆర్డర్ నేను పాటిస్తాను, ఎప్పుడు వర్షం పడాలి, దేవతలు కనుకరిస్తే వర్షం పడద్దు, టైంకు పడేలా నేను చూసుకుంటాను, తపోశక్తి ఉంది కదా, అంతే ఆటోమేటిక్గా అన్నీ కూడా తన కంట్రోల్ తీసుకుని అన్నీ కూడా పర్ఫెక్ట్ కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు మరి పరిపాలించాడు అన్నమాట. ఇంత తేడా లేదు, అతను ఉన్నన్ని ఆ కోట్ల సంవత్సరాలు సిస్టమ్ అంతా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. రాజ్య పరిపాలన అంతా బ్యాలెన్స్డ్గా ఆయన తపోశక్తి ద్వారా పరిపాలించాడు. ఆయన తపోశక్తి ద్వారా పరిపాలించిన క్లాప్స్ కూడా అందరినీ మంచిగా చూసుకున్నాడు. అతను చూసుకున్నాడు, విశ్వామిత్రుడు కూడా చూసుకున్నాడు. తను మరి 1000 సంవత్సరాలు తపస్సు చేసిన ఆ తపోశక్తి ఉంది కదా, రాజర్షి అన్నప్పుడు ఏంటి, అప్పుడు రాజుగా ఉన్నాడు. ఇప్పుడు ఏంటి, ఈ తపోశక్తితో నేను ఏం చేస్తాను అంటే అన్ని ప్రజలందరికీ సంపదను సృష్టిస్తాను, అందరినీ మంచిగా హ్యాపీగా ఉండేట్టుగా తను ఆ తపోశక్తి అయిన రోజులే అతను కాపాడగలిగాడు. తపోశక్తి ఎప్పుడైతే అయిపోయిందో ఆయన ఏమైనా చేస్తాడా, ఏమైనా చేయగలుగుతాడా? అంతే, తపోశక్తి అయిపోయినా అంతే, పనిచేయవు. నువ్వు ఎంత చేసినా ఎవరు బాగాలనుకున్నా నీ తపోశక్తి ఉందా, ఏమే ఫస్ట్ ఇక పెట్టు అంటారు మా సిస్టమ్. అది ఏం నీ తపోశక్తి ఇవ్వు అంటుంది. ఓకే, అంటే ఎవరు బాగుపడాలని కోరుకోవద్దు, వేస్ట్. ఓకే, నువ్వేం చేయాలి అంటే ఎప్పుడు అంటే ఎందుకు వేస్ట్ అంటున్నా అంటే హయ్యెస్ట్ ఏదో అది కోరుకోవాలని చెప్తున్నా కదా. ఇప్పుడు ఆ కాంటెక్స్లో చెప్తున్నా. హయ్యెస్ట్ ఏంటి, నువ్వు ముక్తి సాధించాలి నాన్న, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గోల్ ఇది. నువ్వు సాధించింది ఎవరు బాగుపడతారు, నువ్వు కోరుకుంటే ఎవరు నిజంగా బాగుపడతారు, నువ్వు నీకు రాకపోతే. అఫ్కోర్స్ ఇది కోరుకోవచ్చు, అందరికీ ముక్తి రావాలి అని కోరుకోవచ్చు, ఎందుకంటే నీకు ఏది కావాలో వేరే వాళ్ళకి అది కోరుకుంటే అది నీకు వస్తుంది, అది కర్మ సిద్ధాంతంలో అది కోరుకోవచ్చు. బాగుపడాలంటే ఇది సచ్చిదానంద స్వరూపులుగా ఉండాలి అందరూ, అదే కదా అసలు బాగుపడమంటే, అదే కదా, ఆ విధంగా కోరుకోవచ్చు. అంతే తప్పించి ఇప్పుడు టెంపరీగా బాగుపడాలని మాత్రం కోరుకోవద్దు. బాగుపడితే పర్మనెంట్గా బాగుపడడం, అదే ముక్తి. ఓకేనా, క్లియర్? ఆ ముక్తి పొందాలి అందరూ అని కోరుకోవచ్చు, దానికి కోరుకోవడానికి కూడా క్లాప్సుకోవాలి. ఓకే, అంతే తప్పించి వీళ్ళేదో బాగుపడాలి, వీడికి ఈ కష్టం నుంచి బయటపడాలి, వీళ్ళేదో హెల్త్ ప్రాబ్లం నుంచి బయటపడాలి, ఆ ప్రతి చిన్న విషయాలు కోరుకోవద్దు. కోరుకుంటే ఒకటే, అందుకే ఎప్పుడు ఒకటే కోరుకోవాలి, హయ్యెస్టే కోరుకోవాలి. దానికన్నా చిన్నవి కోరుకుంటే తపోశక్తి వెళ్ళిపోద్ది, నువ్వు కోరుకున్న వెంటనే వెళ్ళిపోతుంది. నీ తపోశక్తి అవుతుంది, వాడికి హెల్త్ ప్రాబ్లం తగ్గిపోద్ది, మళ్ళీ నెక్స్ట్ 1 వీక్ తర్వాత 2 వీక్స్ తర్వాత మళ్ళీ వస్తుంది. నేను వాడి కర్మ క్లియర్ అవ్వలే కదా, వాడు నేర్చుకునేది ఏదో ఉంది, వాడి బాడీలో చెత్త ఏదో అంతే కదా. జ్వరం ఎందుకు వస్తుంది, టాక్సిన్స్ క్లియర్ అవ్వడానికి, ముక్కులు సర్ది ఎందుకు అవుతుంది, అవన్నీ నువ్వు ఉన్న చెత్త క్లియర్ అవ్వడానికి వస్తుంది, అందులో నీ ఇంటర్ఫియరెన్స్ ఎందుకు? ఓకే, అంటే ఒకవేళ ఇంటర్ఫియరెన్స్ చేసినా కొంచెం జ్ఞానంతో చేయాలన్నమాట. ఒకసారి నేను ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, మన GCSS దానికి వెళ్ళినప్పుడు గ్లోబల్ కాంగ్రెస్ స్పిరిచువల్ సమ్మిట్, అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఫ్రెండ్కి జ్వరం వచ్చిందన్నమాట. వస్తే నాకు అనిపించింది, అరే ఇంత హ్యాపీ ఎన్విరాన్మెంట్లో చక్కగా నేర్చుకునేట్టుగా ఉంది కదా, కంపాషన్ అనిపించి చేయి పట్టుకుని ఈ జ్వరంతో మాట్లాడాను అనమాట.
జ్వరం మాట్లాడిన తర్వాత జ్వరం తగ్గిపోయిన తర్వాత ఒక 3 రోజులు ప్రోగ్రామ్ బాగా జరిగింది, హ్యాపీగా జరిగింది. జ్వరం తగ్గిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ జ్వరం వచ్చింది. మళ్ళీ 4-5 రోజులు 1 వీక్లో జ్వరం వచ్చేసింది. అలానే కాల్ చేసి చెప్తున్నాను, అప్పుడు నువ్వు చెయ్యి పట్టుకుని మనం మెడిటేషన్ చేస్తే అప్పుడు జ్వరం తగ్గిపోయింది, కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చేసింది అంటే అవునా వచ్చిందా, వెరీ గుడ్ అని చెప్పాను. ఎందుకంటే నేను మాట్లాడింది అదే జ్వరం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ ఒకటి ఇష్టం ఎందుకు చేస్తున్నావు, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత రిలాక్స్ 1 వీక్ తర్వాత అని చెప్పాను. అదేదో మన మాట వింది. ఎందుకు విందో మనకు తెలియదు. ఓకే, అది ఎందుకు విందంటే ప్రాబబ్లీ నేను గరుడ పురాణం చదివినప్పుడు ప్రతి దానికి కూడా ఒక ఎంటిటీ నేమ్ అని ఇచ్చారనమాట. ప్రతి రోగము కూడా ఆ రోగానికి ఒక పేరు పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ అని అనుకోండి, దాని రాజపుండు అనే ఒక రోగం అంటారు మన శాస్త్రాల్లో. దానికి ఆ రాజపుండు అనే రోగానికి ఒక రాజు ఉంటారంట. అది యమలోకం నరకలోకంలో ఒక రాజు, వాళ్ళకు ఒక రాజ్యం, చిన్న రాజ్యం ఉంటుందంట. ఆ రాజు వారి భార్య, ఆ రాజు భార్య మహారాణి, అలా వాళ్ళ పరివారం అంతా ఉంటారంట. అందరూ ఉండి భటులు వాళ్ళు వీళ్ళు వీళ్ళకి కర్మలు ఎక్కువ ఉన్నాయి, వీరికి వెళ్ళి అటాక్ చేసి రాపో అంటే అటాక్ చేయడం అంటే వెళ్ళి వాళ్ళ కర్మస్ క్లియర్ చేసుకుని రావడం, అంతే కదా కర్మ సిద్ధాంతం అదే కదా. అట్లా అన్నీ కూడా అలా పరిపాలిస్తారు. కాబట్టి అందరికీ ప్రతి ఒక్కరికి ఒక పర్సన్ అంటూ ఉంటారు, ఒక డెడికేటెడ్ ఒక టైల్ అంటుండే నరకలోకం నుంచి అంత యముడి ఆధ్వర్యంలో జరుగుతుంటాయి అని ఎప్పుడైతే నేను చదివానో ఓకే అంటే వీళ్ళు కూడా చెప్తే మన మాట వింటారు. ఎందుకు నాకు అనిపించి నేను కమ్యూనికేట్ చేశాను, చేయి పట్టుకుని హార్ట్ఫుల్గా కమ్యూనికేట్ చేశాను. చేస్తే ఎందుకు మన మాట విన్నారు మరి. ఓకే, సో ఒక మిరాకిల్ కదా, దీన్ని కూడా ఒకసారి క్లాప్స్ కొడతాం. మన మాట వింటుంది, మన శరీరము, మన మనసు, మన జీవితం మన మాట వింటుంది. మనకి ఎంత ధ్యాన సాధన చేస్తుంటే అంత మాట వింటుంది అనమాట. మన మెడిటేషన్కి అంత పవర్ వస్తూ ఉంటుంది. ఓకే, అఫ్కోర్స్ తర్వాత నుంచి అలా ఏం చేయలేదు, ఒకటేసారి చేశాను లైఫ్లో. తర్వాత నుంచి మనం ఏమి చెయ్యం కూడా. చేస్తే ఏ పవర్స్ ఉపయోగించము, ఏది వాడము, మనం మామూలు సామాన్యమైన వ్యక్తులుగా ఉంటాము. ఏమంటే మెడిటేషన్ నేర్పిస్తాం. అదే క్లారిటీగా ప్రతిసారి చెప్పి, నువ్వు ఏ పవర్ వాడినా రైలు కట్టేస్తారు జనాలు, ఈ తపోశక్తి ఉన్నంత వరకే పనిచేస్తుంది. మళ్ళీ గుర్తుంచుకో, నేను ఆ రోజు పని చేసింది కానీ 100 మంది చేసిన తర్వాత తపోశక్తి అయిపోతే ఆ రోజు నుంచి పనిచేయదు. ఓకేనా, క్లియర్, అంతేనా కదా. కాబట్టి ఏ పనిలో ఎవరికి ఏమీ హెల్ప్ చేయొద్దు అని చెప్పారు. ఓన్లీ ధ్యానం నేర్పించడంలోనే హెల్ప్ చేయదు. అంటే క్లారిటీగా ప్రతిసారి ఎన్నో చూసి చెప్పినందుకు మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్నందుకు ఈ జ్ఞానానికి ఒక రియల్లీ హార్ట్ఫుల్ అప్రిషియేషన్. సో మనం ఒక 5 minutes మెడిటేషన్ చేసి మనము 6 o'clock క్లాస్ ఎండ్ అవుతుంది, ఇంకో 45 minutes ఎండ్ అవుతుంది. మనం ఒక 5 minutes మెడిటేషన్ చేశాక మరి ఇంకొన్ని విషయాలు చెప్పుకుని అలానే దీప్తి మేడము మల్లిక మేడం ఎక్స్పీరియన్స్ కూడా తీసుకుందాము. ఓకే, ఒక 5 minutes మెడిటేషన్. ఓకేనా, స్మైల్ అండ్ రిలాక్స్. నిదానమైన శ్వాస, శంకరాచార్యుల వారు ఒకరోజు ఒక శిష్యుడు మే కమిన్ సార్ అని చెప్పి గుడిసెలోకి వచ్చేటప్పుడు అడిగారు హట్ లోపలికి. నేను లోపలికి రావచ్చా మాస్టర్ అని అన్నమాట. అన్నప్పుడు శంకరాచార్యులు వారు అన్నారు, నువ్వు శూన్యమైతే లోపలికి రా, లేదంటే నువ్వే అంతా అయితే రా, మధ్యలో మాత్రం రాకు అని చెప్పారు. అట్లే ధ్యానంలో అంటే శూన్యం అన్నావని అయితే విశ్వం అంతా కూడా అంతటితో కనెక్టివిటీ అని ఫీల్ అవ్వండి, కానీ మధ్యలో మాత్రం ఆలోచనతో మాత్రం ఉండదు. ఓకే, అదే ధ్యానం యొక్క ఒక రహస్యం. అనేక రహస్యాలు ఒక రహస్యం. ఓకేనా, మళ్ళీ నోట్ చేసుకున్నారు పాయింట్, బుక్లో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఓకే, మల్లిక గారు ఒక పుస్తకం రాస్తున్నారు, ట్రైన్ యువర్ మైండ్. అందులోపల
మన ఆలోచన లేకుండా ఉండడానికి సీక్రెట్స్ ఫార్ములాస్ అన్నీ కూడా రాస్తున్నాను అనమాట. అప్పుడప్పుడు నేను చెప్పిన వాటిలో అవన్నీ నోట్ చేసుకుని పుస్తకంలోకి వస్తుంది. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేసుకుంటాం. 10 seconds, 3, 2, 1, 0. 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుంటూ 3, 2, 1, 0. క్లాప్స్ టు ద మెడిటేషన్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్. సో ఫ్రెండ్స్, మరి సచ్చిదానంద స్వరూపం అనేది ఇంపార్టెంట్. అదే గోల్, క్లారిటీ, లక్ష్యం. అది అందరికీ అర్థమైంది కదా. ప్రతిసారి దీన్ని సింపుల్గా ఏం చెప్పారంటే ధ్యానం వల్ల లాభాలు ఫస్ట్ ఆడియోస్ లోపల చెప్పారన్నమాట. ఏం చెప్పారంటే ధ్యానం లక్ష్యం ఏంటంటే పొద్దున్న సాయంత్రం చిరునవ్వుతో ఉండడమే అని చెప్పారు సింపుల్గా. ఓకే, సచ్చిదానంద అంటే ఒకసారి కనెక్ట్ అవుతారు అవ్వకపోతారని చిరునవ్వుతో ఉండడమే అని చెప్పారు. ఓకే, చిరునవ్వుతో ఉండడం అనే దాన్ని మరి ప్రాక్టీస్ చేద్దామా? మనకి క్లాప్స్ కొడుతూ. సో మరి ఈ సచ్చిదానంద స్వరూపాన్ని పట్టుకోవడానికి నేను కొన్ని ఫార్ములాస్ కనుక్కున్నాను అనమాట. ఓకే, ఎంతమంది ఇంట్రెస్ట్ ఉంది తెలుసుకోవడానికి? ఇంట్రెస్ట్ ఉందని హ్యాండ్ రేస్ చేయండి. వెరీ గుడ్. సో ఒకటేంటే నాకు ఫస్ట్ ఫార్ములా ఏంటి? ఆటోమేటిక్గా శ్రద్ధ. ఓకే, క్లియర్ ఫ్రెండ్స్? శ్రద్ధ. ఎందుకు శ్రద్ధ వచ్చింది నాకు? అప్పుడు వరకు శ్రద్ధ లేదు, కానీ ఎప్పుడైతే నేను ఆనందం ఇంత వచ్చిందో ఆనందం మళ్ళీ ఒకసారి రావాలని తీక్షణమైన కోరిక, అంటే దాన్ని తపన అంటారు. ఆ తపన వచ్చిందనమాట. ఎప్పుడైతే తపన వస్తుందో దాన్ని తపస్సు అంటారు. అప్పటి నుంచి నా జీవితం అంతా తపస్సులా అయిపోయిందనమాట. ఓకే, సో ఇంటెన్స్ డిజైర్ ఈజ్ ఎ సీక్రెట్ టు సక్సెస్ అంటారు అనమాట కొన్ని పుస్తకాలు. ఈ మధ్యలో పర్సనాలిటీ డెవలప్మెంట్లో వాళ్ళు చెప్తున్నారు. బట్ మనది ఏంటి? తపన. ఓకే, ఏమంటారు? తపన, తపస్సు. అంటే బాగా ఇంటెన్స్గా శ్రద్ధగా చేసుకోవాలి తపనతో. అది ఎట్లయినా పొందాలి, ఎట్లయినా సచ్చిదానంద స్వరూపం అయిపోవాలి అని క్లారిటీగా ఉండాలి. ఓకే, క్లారిటీ 100% ఉండాలి. మన ఎయిమ్ని నేను సాధించాలి ఖచ్చితంగా సాధించాలి. క్లారిటీ 100% ఉండాలి ఫ్రెండ్స్. ఈ ఎయిమ్ని, అంటే ఎయిమ్ ఉంది కదా, ఫస్ట్ ఎయిమ్ అని చెప్పుకున్నాం. 0 ఎయిమ్. ఓకే, ఎయిమ్ ఏంటి? సచ్చిదానంద స్వరూపం. సచ్చిదానంద స్వరూపం. ఓకే, ఎయిమ్ క్లియర్గా ఉన్న తర్వాత శ్రద్ధ ఉండాలి, తపన ఉండాలి. ఓకే, అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే దానికి టైం ఇవ్వాలి. ఓకేనా? టైం ఇవ్వాలంటే ఎక్కడ ఉంది టైము? అందుకే రాత్రిపూట ఉంది. రాత్రిపూట మాత్రమే మనకు దొరుకుతుంది. పగలంతా ఏదో బిజీలో ఉంటున్నాం. సంసారం పగలు, రాత్రిపూట సాధనకి ఇవ్వాలి అని చెప్పి రాత్రిపూట సాధన చేయడం స్టార్ట్ చేస్తాం. దాని పేరే మరి గుడాకేశ అని ప్రతిసారి పేరు, దాన్ని నామకరణం చేశారు. రాత్రిపూట అంతా చేస్తూ రాత్రిపూట ఎలా ధ్యానం చేయాలని నేర్పించాను. ఇక్కడే ఫస్ట్ ఎక్కడ? సెకండ్ ఫ్లోర్. ఇదే బిల్డింగ్ అండి. మనం ఫస్ట్ ఇక్కడ కోర్స్ అయింది అడ్డగుట్టలోనే కదా. ఇదే బిల్డింగ్ కదా. సెకండ్ ఫ్లోరా ఇదేనా? ఇక్కడే సెకండ్ ఫ్లోర్. ఇదే బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్ కదా. అక్కడే సెకండ్ ఫ్లోర్లో చేసినట్టు గుర్తు. అప్పుడు కండక్ట్ చేసినప్పుడు 2 సార్లు కండక్ట్ చేశాను కదా. ఒకసారి 2 సార్లు కండక్ట్ చేసినట్టు. ఒకసారి మీరు కిందికి వచ్చాక లేదు, మీరు చేశారు కదా. ఎక్కడ కింద చేశారా పైన చేశారా మీరు ఉన్నప్పుడు? మీకైతే ఇక్కడే గుర్తుంది. ఓకే, సరే అయితే. ఓకే, సో ఏ ఇయర్ నుండి అప్రాక్సిమేట్గా? ఇంకా ముందు ఎంత? ఏ ఇయర్లో? చేశారా? ఓకే, సరే. యాక్చువల్గా అంటే నాకు గుర్తుండైతే 5 days ప్రోగ్రామ్స్ 2 times చేసినట్టు గుర్తు. ఇక్కడ 5 days ప్రోగ్రామ్స్, 5 nights ప్రోగ్రామ్స్. ఓకే, 2 times చేసినట్టు నాకు గుర్తు. అది కూడా పైన చేసినట్టు గుర్తు. ఓకే, పౌర్ణమి ఇప్పుడు ఒక రోజే చేసినట్టు గుర్తు. మీరు 1-2 రోజులు వచ్చాము అంతేనా? అవునా? బాలకృష్ణ సార్ ఫస్ట్ టైం అటెండ్ అయినట్టున్నారు. 5 nights అటెండ్ అయినట్టున్నారు. 5 nights. ఓకే, ఓకే ఫ్రెండ్స్. ఓకే, దట్స్ ఓకే. ఓకే, మొత్తం అయితే దట్స్ ఓకే. ఇప్పుడు అంటే గుడాకేశ అనే ప్రోగ్రామ్ ఇక్కడే కూడా బాగా ఎక్కువ మందితో చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఆన్లైన్లో 10,000 మందికి నేర్పించి ఆ కోర్స్ ఒకటి ఉంది. రాత్రుల్లో ఎలా ధ్యానం చేయాలో ఒక విద్య, అదొక విద్య నేను రీసెర్చ్ చేసి దాన్ని కష్టపడి సాధించాము అనమాట. రాత్రంతా మనం కూర్చుని ధ్యానం చేయొచ్చు. అది కూడా ఏంటి, మరి నిద్రపోకపోతే ఎట్లా? అలా ఏమి ఉండదు. బాడీ రిలాక్స్ కావాలి,
గాఢ నిద్ర మామూలు నిద్ర పోయే వాళ్ళకన్నా ఎక్కువ గాఢ నిద్ర వస్తుంది. అయినా కానీ మనం కూర్చుని రాత్రుల్లో చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? క్లియర్? బాడీ నిద్రపోగొట్టాలి, మనసును మనశ్శాంతి కంప్లీట్గా జీరో. తర్వాత చేసేది ధ్యానం. అసలైన ధ్యానం అక్కడ ఉంటుంది. డీపెస్ట్ మెడిటేషన్స్ పైన పట్టు రావాలన్నమాట. అప్పుడు మనం రాత్రిపూట సాధన చేయొచ్చు. అది దానికి ఒక కోర్స్ పెట్టాను గుడాకేష్, అదొక టెక్నిక్ అనమాట. ఇప్పుడు ఏంటి, టైం ఎక్కువ ఇస్తున్నాం బేసిక్గా. ఓకేనా? తర్వాత ఇంకోటి ఏంటి, ఈ లాంగ్ మెడిటేషన్స్ 10 days కానీ 3 days 5 days 10 days 21 days ఇలా అప్పుడప్పుడు సంవత్సరానికి 1 2 సార్లు ఇస్తూ ఉండాలి. 24 hours మెడిటేషన్ కానీ 1 day కానీ ఏదో ఒకటి లాంగ్ మెడిటేషన్స్ ఇస్తూ ఉండాలి. దానికి మంచిగా అప్పుడప్పుడు మనం బయటికి వెళ్ళి మంచి ఫుడ్ తిన్నట్టుగా మన మెడిటేషన్ కూడా అప్పుడప్పుడు మంచి మెడిటేషన్ ఇవ్వాలా వద్దా? మనం సంతోషంగా ఉన్నట్టు ఏం చేస్తాం, 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వెళ్ళి మంచి ఫుడ్ తినొస్తాం, బయటికి వెళ్ళి రెస్టారెంట్లో తినొస్తాం, రోజు ఇంట్లో ఫుడ్ అనగా అనిపించదు. నెలకోసారి వెళ్తే ఇక ఎక్కడైనా టూరిజం ఎక్కడైనా నెలకోసారి వెళ్తే బాగుంటుంది అని ఎంతమందికి అనిపిస్తుంది? నెలకోసారి ఎక్కడైనా 2 days రిఫ్రెష్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. అట్లా ఏంటి, దానికి మనకు సోల్కి కూడా ఒక ఆహారము రోజు ఇస్తున్నాం, కానీ అప్పుడప్పుడు విందు భోజనం పెట్టాలి. అందుకే 24 hours మెడిటేషన్. అది కూడా సీనియర్ మాస్టర్స్ అంటే దానికి టెక్నిక్స్ తెలుసుకుని చేయాలి. ఒకటేసారి కూర్చుంటే ఫస్ట్ టైం ఇదేంటో బాబు బోరింగ్లా అనిపిస్తుంది. అలా కాదు, ఎంజాయ్ చేస్తూ చేయాలి. అఫ్కోర్స్ దానికి ఎన్నో టెక్నిక్స్ ఉంటాయి. ఇవాళ క్లాస్లో అన్నీ చెప్పలేకపోవచ్చు. బట్ 5th ఏంటంటే, అది ఉన్నాను. నెక్స్ట్ ఏంటంటే, ఇది బ్లైండ్ ఫోల్డ్ మెడిటేషన్ అన్నమాట. అంటే ఏంటంటే, ఇది మనము డార్క్ రూమ్లో మెడిటేషన్ కానీ, లేకపోతే ఇంకోటి ఏంటంటే ఇన్నర్ లైట్ అని కూడా అంటున్నాను, దీని పేరే ఇన్నర్ లైట్ మెడిటేషన్గా అంటున్నాం అన్నమాట. ఓకే, ఏంటంటే ఒక 24 గంటలు మనము ఒక రూమ్లో కళ్ళు తెరవకుండా చేయాలి. కళ్ళు తెరిచినా చీకటిగా ఉందనుకోండి, కళ్ళు తెరిచినా ఏం కనిపించదు, కళ్ళు తెరిచినా కనిపించదు, కళ్ళు మూసుకుని కనిపించదు, అది చీకటిగా ఉన్నప్పుడు అది కూడా ఈ టెక్నిక్ కూడా చాలా పవర్ఫుల్గా ఉందన్నమాట. ఓకే, ఈ టెక్నిక్స్ అన్నీ కలిపినా కొన్ని టెక్నిక్స్ కలిపినా కానీ పవర్ పెరుగుతూ ఉంటుంది రోజు రోజు. ముఖ్యంగా ఈ 2 చాలా పవర్ఫుల్, గుడాకేశ లాంగ్ మెడిటేషన్స్ లేకపోతే ఈ డార్క్ రూమ్ మెడిటేషన్స్ అన్నమాట. నేను గమనించిందంటే మన మెడిటేషన్స్ కాయకల్ప చికిత్స అని కొంతమంది 40 రోజులు చీకటి గదిలో పెట్టేసేసి ఆయుర్వేద మసాజులు ఫుడ్, ఆయుర్వేద ఫుడ్ మంచి ఫుడ్ ఇస్తే వాళ్ళకి 10-15 సంవత్సరాలు ఎక్కువ జీవిస్తున్నారు. 10-15 సంవత్సరాలు వాళ్ళ వయసు తగ్గిపోతుంది శరీరంలో. ఎంతమంది విన్నారు? కాయకల్ప చికిత్స గురించి విన్నారు కదా. అది దాని లోపల రీసెర్చ్ ఏంటి, అక్కడ చీకటి గదిలో ఉంటున్నారు వాళ్ళు బేసిక్గా. చిన్న చీకటి, కళ్ళు తెరిచినా ఏం కనిపించదు, కళ్ళు మూసుకున్నా ఏం కనిపించదు. అప్పుడు ఏమవుతుందంటే శరీరానం ఇంద్రియానం నయనం ప్రధానం అన్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం. 70% ఎనర్జీ మన కళ్ళతోటి వెళ్ళిపోతుంది. ఓకే, అవునా? 70% వెళ్ళిపోతుందా? అంటే ఏం చేయాలి అంటే ఒక టెక్నిక్ ఉందనుకోండి, కళ్ళతో చూడకండి, కళ్ళ ద్వారా చూడండి అని ఒక టెక్నిక్ ఉంది. ఓకే, మిద్దార్థ్ చెప్తారు. మిద్దార్థ్ బుక్ ఎంతమంది విన్నారు? సీనియర్ మాస్టర్స్ వినుంటారే. మిద్దార్థ్ మేడం విన్నారు చాలా సంవత్సరాలు. ఇంకెవరు విన్నారు? మిద్దార్థ్ అని ఒక పుస్తకం ఉంది, విన్నారా? విన్న వాళ్ళందరూ జనరల్గా సీనియర్ మాస్టర్స్. ఎన్ని రోజులు చేస్తున్నాను మెడిటేషన్ అయినా విన్నాం. వెరీ గుడ్, నైస్. సో ఆ టెక్నిక్ ఉంది. బట్ అదర్వైజ్ ఏంటి, మనము చీకటి గదిలో ఉంటే కూడా మనకు శక్తి కళ్ళ ద్వారా వెళ్ళట్లేదు, ఆటోమేటిక్ మెడిటేషన్ అయిపోయి చాలా మనకు లాభాలు వస్తాయి అన్నమాట. ఓకే, కళ్ళ గంతలు కట్టుకుని ఒక 24 hours ఉండడం, 2 days 3 days ఉండడం, అలా అన్నీ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, నిదానంగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ టెక్నిక్స్ ఫ్రెండ్స్. ఈ టెక్నిక్స్ ద్వారా ఏమొస్తుంది అంటే చెప్పాను కదా, అబ్బా ఇంత ఆనందం. అది ఈ శాస్త్రం ఎక్కడి నుంచి వస్తుంది? శాస్త్ర ప్రమాణం ఏంటి? ఓకే, శాస్త్ర ప్రమాణం ఏముంది? ఉత్తర గీతలో యుగ సహస్రాది అనే శ్లోకంతో స్టార్ట్ అయ్యేది. ఆ శ్లోకం శాస్త్ర ప్రమాణంగా చెప్పాము. ఒక్కసారి ఎంత ఆత్మ ధ్యానం, ఒక్క క్షణం మాత్రం ఆత్మ ధ్యానం 100 అంటే సహస్ర యుగాల కర్మల్ని తొలగిస్తుందని మనం విన్నాం కదా. క్లారిటీ ఉంది కదా. ఓకే, కాబట్టి అది దానికి రావడం, అందరూ దానికి టార్గెట్ చేయాలి. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ టార్గెట్ చేయాలి. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఏంటి? అది వచ్చిందా అనేది రాలేదు వస్తుంది. అది వచ్చిన తర్వాత మిగతా ఏవి పట్టవు మనకి. మిగతా చిన్న విషయాలుగా అనిపిస్తాయి.
అరే మిగతా వాడిని టెన్షన్ అనిపించవు, మిగతా వాడి కోపాలు రావు, మిగతా వాడికి బాధలు రావు. అరే నాకు అది ఒక్కటే రావాలి, అది పట్టుకోవాలి, అదే హైయెస్ట్ కదా. అది క్లారిటీ, అనుగుణంగా క్లారిటీ ఇచ్చేస్తుంది అనమాట. అందుకని కర్మలు తొలగిపోతాయి అంటున్నారు ఫ్రెండ్స్. అర్థమైంది కదా, క్లియర్గా అర్థమైంది కదా. కర్మలు అంటే ఏంటి? బంధాలు, మన బాధలు, మన బాధలే మన కర్మలు, ఇంకేదో లేదు. మీరు బాధపడుతున్నా, మీరు బ్యాడ్ కర్మ చేస్తున్నట్టు, ఓకే, ఇంకేదో లేదు. బ్యాడ్ కర్మ ఉంటే బాధపడుతున్నారు, లేకపోతే ఆల్రెడీ బ్యాడ్ కర్మ ఉంటే బాధపడుతున్నారు, బాధపడడం ద్వారా ఇంకా బ్యాడ్ కర్మ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇదంతా కూడా మొత్తం షేక్ అయిపోతుంది అన్నమాట. మొత్తం సిస్టమ్ అంతా షేక్ అయిపోతుంది. తర్వాత నుంచి బాధపడ్డా బ్యాడ్ కర్మలు రావు. ఎందుకంటే మీకు ఫోకస్ అంతే దేనిపైన ఉంది. ఎంత ఆనందాన్ని పట్టుకున్నాను అబ్బా, ఒక్కసారి వచ్చింది, మళ్ళీ ఇది రావాలి అంట. మీ ఫోకస్ అంతా అటువైపే ఉంటుంది. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వాడికి శ్రద్ధ వల్ల లేకపోతే కంప్లీట్ ఫోకస్, శ్రద్ధ అంతా డెవలప్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీకు శ్రద్ధ అంతా మీకు వచ్చేసిన వెంటనే వచ్చి అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. నాకు ఇది రావాలి, ఇదే ఈ ఆనందం పర్మనెంట్ అయిపోవాలి అని ఆ కంప్లీట్ అనువనువున అది ఏంటి, బ్రెయిన్ వాష్ అంటారు కదా, అది ఒక వాష్ అయిపోద్ది అన్నమాట. క్లియర్ కర్మ వాష్ అయిపోద్ది. ఏం వాష్? కర్మ వాష్ అయిపోద్ది. ఇక ఏముండదు. ఏం కావాలంటే నాకు ఆనందమే, మిగతా అన్నీ ఏంటంటే ఓకే అలా అని చెప్పి అన్నీ వదిలేయాలంటే మనం సీనియర్ మాస్టర్స్ ఏంటి, సంసారమే నేను, సంసారంలో పొద్దునంతా సంసారం మనం చేస్తే ఏమైనా సాధన చేసుకుని రాత్రిపూట చేసుకో, క్లారిటీ ఉంది కదా, అంతే కదా. ఇక్కడ సంసారంలో అన్నీ ఏవేవి చేస్తా అన్నీ ఏది వదిలిపెట్టామని ఎవరు చెప్పలా, అన్నీ చేసుకుంటూ. కానీ మనం రాత్రిపూట ఎవ్రీ సెకండ్ బాగా ఉపయోగించుకుందాం, మంచిగా ఉపయోగించుకుందాం. బయట కూడా సంసారంలో కూడా ఏదో ఉంటున్నాం కానీ మనకు తెలుసాం బా హయ్యెస్ట్ ఇదే కదా, ఎందుకు ఇంత టైం వేస్ట్ చేసుకుంటాం, ఎంత ఎవరితో మాట్లాడినా ఏం చేసి ఎంత డిస్సాటిస్ఫాక్షన్గా ఉంటుందో, అది పొందాను కదా మళ్ళీ ఇప్పుడు ఈ జీవితం ఏంటి అది అని అనిపిస్తుంది. కానీ మళ్ళీ సీనియర్ మాస్టర్స్ చెప్పింది ఏంటి, సంసారం నిర్వహణ కాబట్టి ప్రాక్టీస్ చేయాలి అని. ఎప్పుడైతే అక్కడ దాకా వచ్చిందో అక్కడ దాకా మీరు ఈ 5 పద్ధతులు పాటించాలి ఫ్రెండ్స్. ఏంటి? ఫస్ట్ ఏంటి, ఏం క్లియర్గా ఉండాలి చాలా. సెకండ్ ఏంటి, శ్రద్ధ, ఆటోమేటిక్గా శ్రద్ధ అది ఉండాలి, పెంచుకోవాలి, తపన ఆటోమేటిక్గా వస్తుంది. అవి శ్రద్ధ తపన అనేది నాకు ఒకసారి వచ్చిన తర్వాత బాగా పెరిగితే అప్పుడు వరకు కూడా ట్రై చేయాలి, సిన్సియర్గా ట్రై చేయాలి. నెక్స్ట్ ఏంటి, టైం ఇవ్వాలి. ఓకే, టైం, నైట్ టైం ఇవ్వాలి, వీలైతే ఎక్కువ టైం ఇవ్వాలి. నైట్ టైమ్స్ మాకు ప్రశాంతమైన దానికి ఇవ్వాలి. ఎందుకు నైట్ టైం ఇవ్వాలి? శ్రీకృష్ణుడు ఏం చెప్పారు, యా నిషా సర్వభూతానం తస్యం జాగృతి సంయమి. యా నిషా, ఏదైతే నిషా అంటే రాత్రి అవుతుందో, సర్వభూతానం అందరికీ, తస్యం అంటే అప్పుడే, జాగృతి మెలకువతో ఉంటుంది ఎవరు, సమయం అంటే యోగి, అప్పుడే ధ్యానం చేయాలని చెప్పారు క్లియర్గా. ఓకే, అంటే ఉపయోగించుకోవాలి రాత్రిపూట. తర్వాత లాంగ్ మెడిటేషన్స్. ఓకే, లాంగ్ మెడిటేషన్స్ అప్పుడప్పుడు ఇవ్వాలి. తర్వాత ఏంటి, ఈ డార్క్ రూమ్ మెడిటేషన్స్ కూడా 10 times పవర్ఫుల్ ఉంటాయి, 10 to 100 times పవర్ఫుల్ ఉంటాయి మెడిటేషన్. మొన్న కూడా ఒకతను ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ అతను, కానీ తనకి బ్యాక్ పెయిన్ ఉందన్నమాట. తను ఫిజియోథెరపిస్ట్ అంటే ఏంటి, ఎలా ఉంటారు, అన్ని ఎక్సర్సైజ్లు ఏమేమి చేయాలో తెలుసు, అన్నీ చేస్తున్నాడు డైలీ 1 hour 2 hours ఎంత చేయాలో అన్నీ చేస్తున్నాడు. అయినా కానీ బ్యాక్ పెయిన్ ఉంది. ఏం చేశారు తను, నేను అన్నాను ఈ డార్క్ రూమ్ మెడిటేషన్కి వచ్చి ఇన్నర్ లైట్ మెడిటేషన్ పెట్టాం. అంటే కంప్లీట్గా డార్క్ రూమ్లోనే కూడా పెడతాం అప్పుడప్పుడు ఏంటంటే డార్క్ రూమ్ మొత్తం రూమ్స్ అన్ని డార్క్ చేసి బదులు డైరెక్ట్గా ఒక హాల్లో పెట్టి మీరే కళ్ళగంతలు కూడా మాకు డార్క్ అయిపోద్ది కదా, ఆ డార్క్నెస్ కానీ అలా చేసుకుని ఒక 3 days మీరు ఉండండి. మీకు వాలంటీర్స్ సపోర్టు, మీకు ఏం కావాలి, ఫుడ్ కావాలి, తీసుకెళ్ళి బాత్రూమ్ తీసుకురావాలి, అంతే కదా. ఆ వాలంటీర్స్ని కూడా మనం అరేంజ్ చేసుకుందాం. ఓకే, మీరు మీ ఫ్రెండ్స్ ఇద్దరు రండి, ఒకరు ధ్యానం చేయండి, ఒకరు సపోర్ట్ చేస్తారు ఒక రోజు, నెక్స్ట్ రోజు మీ ఫ్రెండ్కి సపోర్ట్ చేయండి, మీరు ధ్యానం చేసుకోండి. అలా అని ఒక సిస్టమ్గా అలా ఈ ఇన్నర్ లైట్ ప్రోగ్రామ్స్ అని పెడుతున్నాం అన్నమాట. ఎందుకు ఇన్నర్ లైట్, కళ్ళగంతలు కట్టుకుని అదే పని ధ్యానం చేస్తుంటే లోపల పీనియల్ గ్లాండ్ యాక్టివిటీ ఒకసారి కాంతి కనిపించడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. చాలా అద్భుతమైన కాంతి, చాలామందికి ఎక్స్పీరియన్స్ వచ్చింది. కాబట్టి దాన్ని ఇన్నర్ లైట్ ప్రోగ్రామ్ అని పెట్టాం. ఓకే, అయితే ఈ ప్రోగ్రాము వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్ అనిపిస్తుంది మన ఇండియాలో. ఫ్యూచర్లో ఈ ప్రోగ్రామ్స్ చాలా మనం పెట్టుకోవాలి మనము దీని ద్వారా, ఎందుకంటే ఇది 100 రెట్లు పవర్ఫుల్ ఉందన్నమాట. నా రీసెర్చ్లో తేలింది. మామూలు మెడిటేషన్స్ కన్నా కూడా 24 hours 2 days 3 days కంటిన్యూస్గా కళ్ళగంతలు కట్టుకుని చేస్తే అప్పుడు చాలా పవర్ఫుల్గా ఉందన్నమాట. చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి. ఎందుకంటే శరీరపరంగా కూడా నొప్పులు ఉంటే వెళ్ళిపోతున్నాయి, కళ్ళద్దాలు ఉన్న వాళ్ళకి అలా వెళ్ళిపోతుంది, ఐసైట్ తగ్గిపోతుంది. ఐసైట్ అంటే ఐసైట్ కాదు, ఐసైట్కి పవర్ తగ్గుతుందని అలా ఏమనాలి,
సైట్ తగ్గుతుందన్న ఐసైట్లో అదే ఓకే సరే, కళ్ళద్దాలకున్న పవర్ తగ్గుతుంది, అది క్లియర్ కదా. కళ్ళద్దాలకున్న పవర్ తగ్గి ఇదివరకు 4 పాయింట్ 2.5 1.5 అలా చేస్తూ తగ్గుతుంది అనమాట. సో ఆ విషయానికి హార్ట్ఫుల్గా అప్రిషియేట్ చేద్దాం. ఓకే, ఇది ఫస్ట్ పత్రి సార్ చెప్పారు టెక్నిక్. దాన్ని అది మనము కొంచెం రీసెర్చ్ చేసి ఒక పాపకి 6.5, ఒక పాపకు -8.5 ఉందాం. ఇద్దరు పిల్లలు, చదువుకునే పిల్లలు, 6th క్లాస్ 8th క్లాస్ ఏమో చదువుతున్నాను, ఇంకా 4th క్లాస్ 6th క్లాస్ ఏదో. అప్పుడు ప్రతిసారి ఇంత సైట్ ఉందా వీళ్ళకి, 3 రోజులు చీకటి గదిలో పెట్టేసేయండి. ప్రతి పౌర్ణమి రోజు చీకటి చేసేసి రూమ్లో అమ్మ అక్కడే ఉంటారు, ఫుడ్ ఇవ్వడం అని చూసుకొని చీకటిగా ఉండాలి. చీకటిలో ఉంటూ మాట్లాడుకుంటూ మెడిటేషన్ చేయడం, ఏదో వాళ్ళు చీకటిలోనే కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళ ఐసైట్లు తగ్గిపోయాయి అనమాట, కంప్లీట్గా నార్మల్ అయిపోయాయి. ఒక 2-3 సార్లు చేసేసరికి క్లాప్స్ కొద్దాం ఈ విషయానికి. ఇది వాళ్ళిద్దరి పేర్లు అంటే మల్లిక, దీపిక, మారం శివప్రసాద్ సార్ వాళ్ళ పిల్లలు అనమాట. ఓకే, సో అలా తగ్గించుకున్నారు. మరి అలానే ఎంతోమంది వాళ్ళు, అది ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయింది, తర్వాత 100 మంది అలా చేస్తే చాలామంది తగ్గించుకుని మన కోర్సులో కూడా ఎంతోమంది తగ్గుతున్నాయి. ఐసైట్ అనేది పవర్ చేసుకున్న తర్వాత 3 days చేసిన తర్వాత మళ్ళీ డైరెక్ట్గా ఇమీడియట్గా మనము ఆప్టిమాలజిస్ట్ ఉంటారు కదా, ఆ కళ్ళద్దాల షాప్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. ఐసైట్ చెక్ చేస్తే మెరుగు అవుతుంది అన్నమాట. మన కళ్ళు ఇంకా క్లియర్గా కనిపించడం స్టార్ట్ అవుతుంది. చాలామంది ఉన్నారని చెప్తానే కదా, 2-3 కనిపిస్తున్నారు స్పెట్స్ పెట్టుకున్నవాళ్ళు. ఓకే, సో తర్వాత ఏదో నొప్పులు, ఎప్పుడో యాక్సిడెంట్ అయిందో 20 ఏళ్ళ నుంచి ఆ నొప్పులు ఉంటూనే ఉంటుంది. అలాంటి నొప్పులన్నీ కూడా ఎనర్జీస్ బాగా రావడం వల్ల క్లియర్ అవుతాయి అన్నమాట. అలాంటి బెనిఫిట్స్ ఎంతోమంది చూశారు. ఓకే, సో ఇవి ఫ్రెండ్స్, ఈ టెక్నిక్స్ ద్వారా మనం ఆ సచ్చిదానంద స్వరూపాన్ని పట్టుకోవచ్చు. ఎప్పుడూ సచ్చిదానంద స్వరూపం ఉండడానికి కొన్ని టెక్నిక్స్, ఈ శాంపుల్గా మాత్రమే నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్పగలుగుతాను ఈ 1-2 hours క్లాస్లో. బట్ ఇది ప్రాక్టీస్ చేసి ఎవరికి వాళ్ళు తెలుసుకుని రీసెర్చ్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఓకేనా, ఒక 1 minute మెడిటేషన్ చేసిన తర్వాత దీప్తి మేడం వచ్చి నాకు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. ఒక 1 minute మెడిటేషన్